ఆయ నమః. ఓం భక్తభారభృతాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు, అది మన నియమం కావాలి అంటున్నారు. ఎవరి సేవను కూడా ఉచితంగా పొందవద్దు, అది మన నియమం కావాలి అన్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఎవరైనా మన నుంచి ప్రతిఫలం ఆశించే సేవ చేస్తారు. ఎవరు ఒక పని చేసినా కానీ ప్రతి పనికి దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశించే చేస్తారు. మనం చేసే పనైనా వేరే వాళ్ళు చేసే పనైనా ఒక పని చేశారు అంటే దాని నుంచి ప్రతిఫలం ఆశించకుండా పని చేయడం అనేది ఉండదన్నమాట. మనం ప్రతి చిన్న విషయం మనం భోజనం చేస్తూ ఉన్నా ఎందుకు చేస్తూ ఉంటామంటే ఆకలి తీరుతుంది. అసలు ఏ చిన్న పని మనం ఏ పని చేస్తూ ఉన్నా దాని వెనుక ప్రతిఫలం ఉంటుందన్నమాట. అట్లా ఎవరన్నా ఒక పని చేస్తూ ఉన్నా కూడా అది వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించే సేవ చేస్తారు అంటున్నారు. అట్టి ప్రతిఫలాన్ని మనం తప్పక చెల్లించి తీరాలి. అట్టి ప్రతిఫలాన్ని మనం తప్పక చెల్లించి తీరాలి అంటున్నారు మాస్టర్ గారు. మనకి ఎలా ఉంటుందంటే మన మనస్తత్వం ఎంతసేపటికి మనం ఎంత ఎక్కువ దాచుకుంటే ఎంత ఎక్కువ మూట కట్టుకుంటే మనం అంత సుఖపడతామనే భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ మనకి ఊరికే వచ్చేయాలి, అన్నీ తేలిగ్గా జరిగిపోవాలి, అన్నీ మనం దాచుకుంటూ ఉండాలి. అలా అయిపోతుంది మన ఆలోచన అంతా కూడా. అందుకని ప్రతి దానిలో కూడా మనకి ఏదైనా ఒకటి సర్వీస్ ఫ్రీగా వస్తుందంటే సంతోషపడిపోతాం. ఫ్రీ సర్వీస్ అంట, వాళ్ళు ఊరికే చేశారు, లేకపోతే ఇలా చేశారు అలా చేశారని. కానీ దాని వెనక ఉండే ఎంత ఇది జరుగుతుందో మనకి దాని ఇంపాక్ట్ తెలియదు అనమాట. అందుకని మనకి అన్నీ ఎవరన్నా ఊరికే చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఈ సృష్టి యజ్ఞంలో ప్రతి జీవి కర్మన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు అటువంటి కనుక మనం వాళ్ళకి అటు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా కనుక మనం వాళ్ళ నుంచి ఆ సేవను ఉచితంగా స్వీకరిస్తే వాళ్ళతో మనకి ఈ రుణానుబంధాలు ఏర్పడిపోతాయి అన్నమాట. మిగిలిన వాటిలో మనం ఎంత ఆధ్యాత్మికతలో ఎన్ని శ్లోకాలను ముక్కును పెట్టుకొని మనం బాగా ఆధ్యాత్మికత సాధన చేస్తున్నామని అనుకున్నప్పటికీ కూడా ఇట్లాంటి రుణానుబంధాలు ఇవన్నీ తెలుసుకోకపోతే అంటే చిన్న చిన్న విషయాల్లో ఒక పక్క నుంచి ఆధ్యాత్మికత అని అంటూనే మళ్ళీ ఎక్కడ ఎంతసేపటికి దానిలో దాచుకుందామా దీనిలో దాచుకుందామా దీనిలో మూట కట్టుకుందామా అనే ఆలోచనతో ఉంటే అసలు ఆధ్యాత్మికతకి అర్థమే ఉండదు అనమాట. ఎందుకని ఆధ్యాత్మికత మనకి తెలిపేది ఏంటి? ఇంద్రియాలతో పొందే సుఖాలు ఏవి కూడా నీకు శాశ్వతంగా ఉండేవి కాదు, క్షణికం మాత్రమే. నీ నిజమైన సుఖం నీలోనే ఉంది. అది నీ నిజతత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇంద్రియాలకు అతీతంగా ఎట్లయితే నేనున్నానని ప్రత్యక్షంగా ఉందని మనకి మాస్టర్ గారు భగవాన్ చెప్తూ ఉన్నారు, రమణ భగవాన్. అటువంటి ఆనందాన్ని మనం పొందడానికే మన జీవితం అని అనుకోవాలి. కానీ కేవలం ఇవి పెట్టుకున్నాం అవి దాచుకున్నాం ఇలానే అయిపోతుంది అనమాట. అందుకని ముందు మనం ఆ సూత్రం మాస్టర్ గారు చెప్పింది ఏంటి? ప్రతి వాళ్ళు కూడా ప్రతిఫలాన్ని ఆశించే పని చేస్తూ ఉన్నప్పుడు అటువంటి దాన్ని మనం ఉచితంగా తీసుకుంటే మళ్ళీ అది మరలా కర్మబంధమై జన్మ పరంపరలకు దారి తీస్తుంది. మనం ఏమనుకుంటాం, బాగా మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాం, ఇంకేముంది ఈ జన్మలోనే వచ్చే జన్మలోనే ముక్తి అనుకునేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అంటే ఎంత భ్రమో. ఆలోచనలు మరు జన్మలకి కారణమవుతాయని మనం ఎన్నిసార్లు చదువుకున్నా కూడా ఇదే మనం ఈ జన్మలోనే వచ్చే జన్మలోనే తరించిపోతామన్నంతగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఇలా చేసే ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఎన్ని జన్మలకి ఈడుస్తాయో. ఒక జన్మకి ఇచ్చిందంటే మనం అజ్ఞానంలోనే ఉన్నాం కనుక మళ్ళీ ఆ జన్మలో కూడా మనం అజ్ఞానపూరితమైన పనులే చేసి ఇంకా ఈ అంతులేనటువంటి ఈ జన్మ పరంపరలో మనం ఇరుక్కుపోతాం. అంతేకాకుండా ఎవరికైతే రుణాలు మనం ఏర్పడ్డాయో ఆ కర్మబంధం రుణానుబంధం మళ్ళీ అవి తీర్చుకునే వరకు మళ్ళీ వాళ్ళతోటి మనకి ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అంటే ఒక సేవని ఉచితంగా తీసుకుంటే దాని వెనక జరిగే తెలిస్తే మనకి భయం వేస్తుంది. అమ్మో ఉచితంగానే మాకు వద్దండి అనే స్థాయికి వచ్చేస్తుంది మనస్సు. ఇంత చేసి మనం ఏదో మంచిగా బతుకుతున్నాం, చక్కగా పూజలు చేసుకుంటున్నాం, పారాయణ చేసుకుంటున్నాం, ఆధ్యాత్మిక పరంగా చేసుకుంటూ ఉన్నాం అనుకుంటూ చిన్న చిన్న వాటి దగ్గర మనకి తెలియక చేసే తప్పులు
లేకపోతే ఆశపోతనం వల్ల, లేకపోతే ఇలాంటి వాటి వల్ల చేసే తప్పులు మనల్ని మరు జన్మలకు ఈడ్ చేస్తాయన్నమాట. మాస్టర్ గారు అన్నట్టు మనం అజ్ఞానంలో ఉన్నాం కనుక మనం చేసే పనులన్నీ అట్లా పూర్వకంగానే ఉండి ఇంకా ఇంకా మనం వాటిని యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఆ సేవను ఉచితంగా పొందితే అది మరలా కర్మబంధమై జన్మ పరంపరలకు దారితీస్తుంది. ఇది నేటి చాలామంది నిజ జీవితంలో ఆచరించవలసిన ముఖ్య సూత్రం ఇది అంటున్నారు. మన నియమం కావాలి అన్నారు బాబా. అంటే చూడండి మనం ఎంత గట్టిగా పాటించాలో. మనకేంటి నియమం? మనం చెప్పుకునే నియమం మనవన్నీ కూడా బాహ్యంగా పాటించే నియమాల గురించే మన గురించి మనం గొప్పగా చెప్పుకునే స్థాయికి మనం వెళ్ళిపోయాం. మేము అలా చేస్తామండి, మేము ఇలా చేస్తాం, మేము ఇది చేయకుండా అది చేయకుండా ఇది చేయం. మన జీవితం అంతా మనం ఇలా బడాయి కొట్టుకోవడం. రెండవది పక్కన వాళ్ళ గుర్తింపు కోసం. నిజంగా తన కోసం, తన అంతఃశుద్ధి కోసమో బాహ్యశుద్ధి కోసమో తను నిజంగా పాటిస్తే అవి చేశాడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా నలుగురిలో వ్యక్తపరచుకోవడంలోనూ మాస్టర్ గారు అంటారు మనం ఆచరించేవి పక్కన వాళ్ళ మీద రుద్దటంలోనే వాటి పట్ల అయిష్టత మనకి తెలుస్తుందట. మడి ఆచారం పాటించే వాళ్ళ దగ్గర ఎక్కువ తెలుస్తుంది అంటారు. ఎందుకంటే అట్లా పట్టుకోగానే ఇంకా వాళ్ళు తిట్టడం, వాళ్ళు అరవడం, ఇలా నీకు ఇది మడిదని తెలియదా, ఇది ఎందుకు తాకావు లేకపోతే మళ్ళీ వీళ్ళు స్నానం చేసి రాపో అని అంటే వాళ్ళు తెలిసి తెలియకుండా వాళ్ళు కూడా అది అన్నీ చేయాల్సి వస్తున్నందుకు వాళ్ళలో ఎప్పుడో పేరుకున్నటువంటి దాన్ని అసహనంగానో లేకపోతే ఆధిక్యంగానో వాళ్ళు చేస్తారే తప్పించి ఇది నేను చేసేది భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం, ఆయన మెప్పు కోసం, ఆయన మెప్పించడం కోసం శుద్ధం. ఇది పైగా ఇంత తెలిసిన వాళ్ళు బాహ్య శౌచం కంటే అంతఃశౌచం ముఖ్యమైన విషయాలు చెప్పిన వాటిని ఏమాత్రం స్మరించకుండా ప్రవర్తించడం ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అందుకని అటువంటి నియమాలతో మనకి ఒరిగేది ఏమీ లేదు. అందుకని ఎలాంటి నియమాలను పాటించాలి? సత్యాన్ని అంటిపెట్టుకో అని మా బాబా చెప్పారు. నువ్వు సత్యాన్ని అంటిపెట్టుకుంటే అంటే సత్యమైన మార్గాన్ని, రుజుమార్గాన్ని నువ్వు అంటిపెట్టుకుంటే నీతో ఎప్పుడు నేనుంటాను అన్నారు. సత్యాన్ని అంటిపెట్టుకుంటే సత్యం నేను ఎప్పుడు ఉంటాను నీతోనే అన్నారు. అలాగే ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు. అందుకే బాబా కూడా చిన్న సేవ తీసుకున్నా కానీ బాబాకి ఎవరైనా చిన్న సేవ చేసినా వాళ్ళకి తగినంత ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు. చూడండి శ్యామకి కానీ తాత్యాకి కానీ ఒక్కొక్కరికి తీసి అట్లా వచ్చిన దక్షిణలోంచి అలా డబ్బు పనిచేసేవారు బాబా. అలానే చిన్న పని కేవలం నిచ్చెన ఇటు నుంచి అటు మోసినందుకు బాబా ఏదో ఇల్లు ఎక్కుతూ ఉన్నప్పుడు బాబా 2 రూపాయలు ఆ నిచ్చెన తెచ్చిన వాడికి ఇచ్చారట. మనం ఈ రోజులో కూడా 2 రూపాయలు $2 ఇవ్వాలంటే ఏంటి ఇంత చిన్న పనికి ఇంత అని అంటాం. కానీ ఆ రోజులు ఎలాంటి రోజులు? 2 రూపాయలు అంటే మాస్టర్ గారు అంటారు బస్తా బియ్యం కొనుక్కునే రోజులు అవి 2 రూపాయలతోటి. అంటే అంత విలువైనవి. కానీ అంత చిన్న వాటికి కూడా అలానే బాబాకి వచ్చి ఆయనకి మంగళవాడు వచ్చి అప్పుడప్పుడు బాబాకి మీసాలు కోసుగా కత్తిరించి ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయనకు కూడా వాళ్ళు చేసే పని కంటే ప్రతిఫలానికి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎంతో ఎక్కువగా ఇచ్చేవారట. వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. చూడండి మనం కూడా ఎవరన్నా మనకిచ్చినప్పుడు మనం ఎంత సంతోషపడతామో, మనం ఎవరికంటే ఇవ్వాలంటే ఆలోచిస్తాం. కానీ మనకి ఎవరన్నా ఇప్పుడు శాలరీ ఇస్తూ దానికి తోడు అన్ఎక్స్పెక్టెడ్ బోనస్ ఇచ్చారనుకోండి ఎంత సంతోషపడిపోతాం. లేకపోతే మనం ఏదో బాగా చేసామని అప్రిషియేట్ చేసి ఇచ్చారనుకోండి ఎంత సంతోషపడిపోతాం. అలానే మనకి సేవ చేసిన వాడికి కూడా వాడు మన బ్యాగేజ్ మోసుకొచ్చినోడు కావచ్చు, లేకపోతే మన ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, లేదా ఇంకోటి ఏదన్నా కానీ టిప్గా కొంచెం ఎక్కువ ఇచ్చినా కానీ అంటే వాళ్ళకి అడిగిన దానికంటే వెంటనే ఎంత ఆనందం చూస్తాం వాడి మొహంలో. అదే మనం గీసి బేరవాడి చేసినప్పుడు చూడండి వాడి మొహం ఎలా ఉంటుంది, వీడు ఎప్పుడు దిగుతాడా అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రతిఫలం ఆశించే పనిలో ఎప్పుడూ కూడా మనం ఉచితంగా తీసుకోకూడదు. సాధ్యమైనతే మనం ఎక్కువ ఇచ్చే స్థితిలోనే ఉండాలన్నమాట. ఇలా చేస్తే మనం మళ్ళీ ఇట్లాంటి కర్మబంధంలో చుట్టుకోకుండా ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకని రుణపడకుండా ఉంటాం. అందుకని ఇది నిజమైన నియమం, మనం పాటించవలసినవి. ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు, అది మన నియమం కావాలి అన్నారు. తెలియక కనుక మనం అటువంటి ఉచితంగా సేవలు అందుకుంటూ ఉంటే మనం ఎన్ని సాధనలు చేసినా, ఎంత ఆధ్యాత్మికంగా మనం పురోగతి సాధిస్తూ ఉన్నాం అనుకున్నా కానీ ఇవన్నీ కూడా రుణానుబంధాలు తీర్చుకోవడానికి మళ్ళీ మనం జన్మలకు వచ్చి మనం చేసిన వాటి వల్ల ఆ కర్మబంధం జన్మ పరంపరలకు దారి తీస్తుంది. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు నిజ జీవితంలో ఆచరించవలసిన ముఖ్య సూత్రం ఇది అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారు
స్త్రీలు బహిష్టు అయినప్పుడు యథారీతిగా ధ్యానము పూజ చేయవచ్చా అని అడిగారు. అంటే మనకి చాలామందికి ఈ ప్రశ్న ఉంటుందన్నమాట. మనకి పెద్దవాళ్ళు ఇప్పటివరకు చెప్పింది ఏంటి, ఇలాంటి సమయంలో ఇలాంటి చింతన చేయకూడదు, సాధ్యంత వరకు దూరంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఈ టైంలో అనటం కూడా పాపమే అన్నంత ఇదిగా భయపెట్టేశారనమాట. మరి అట్లా పారాయణ చేసుకునే వాళ్ళకి, లేకపోతే మనసల్లో ఎప్పుడు దాని గురించి చింతన చేసే వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది. అందుకని అటువంటి సమయంలో యథారీతిగా ధ్యానము పూజ చేయవచ్చా అని మాస్టర్ గారు అడిగారనమాట. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, మానవుల్లో శరీరగతమైన జీవక్రియలకు మానసిక స్థితికి ఎంతో సన్నిహిత సంబంధం ఉన్నది. మనం అర్థమైనా మనకి అర్థం కాకపోయినా కానీ మనం తెలుసుకోవాల్సింది, మనలో జరిగే శరీరగతమైన జీవక్రియలకి మానసిక స్థితికి. చూడండి, మనకి ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన మానసిక స్థితి కూడా బాగుంటుంది. అదే ఎంత బాగుందో అని ప్రయత్నించిన మానసికంగా మనకి ఏదో శరీరంలో జరిగే క్రియ సరిగా జరగట్లేదు అనుకోండి, మనస్సు దాన్నే పట్టుకొని అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, లోపల ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు ఇలా ఉంటుంది తప్పించి మానసిక స్థితి కూడా మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. అంటే మాస్టర్ గారు అంటున్నారు, మానవుల్లో శరీరగతమైన జీవక్రియలకు మానసిక స్థితికి ఎంతో సన్నిహితమైన సంబంధం ఉన్నది. రుచికరమైన పదార్థాన్ని చూసినప్పుడు లాలాజలము, ఒక్కొక్కప్పుడు జీర్ణకోశంలోని రసాలు శరీరంలో ఉత్పన్నమవుతాయి. చూడండి, మనకి మౌత్ వాటరింగ్ డిషెస్ అని మనం చెప్పుకుంటాం, చూడగానే ముందు తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది అనమాట. అలా నోరు ఊరటం ఆ మానసిక స్థితిలో నుంచే, దానివల్ల ఏమవుతుంది, శరీరంలో ఈ క్రియ జరుగుతుంది. నోట్లోనేమో మనకి ఆ లాలాజలం సెలైవా ఊరుతుంది, అదే సమయంలో ఒక్కొక్కసారి జీర్ణకోశంలో కూడా, అంటే ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఇవి కూడా ఆ రసాలు శరీరంలో ఉత్పన్నమవుతాయి. అలానే ఆకలైనప్పుడు రుచికరమైన ఆహార పదార్థాలపైకి మనసు పోతూ ఉంటుంది. అక్కడ పదార్థం లేకపోయినప్పటికీ కూడా మనకి ఆకలైనప్పుడు, అంటే శరీరంలో జరిగే క్రియ ఆకలి వల్ల మన మనసుకి ఎంత సంబంధం ఉందో చెప్తున్నారు మాస్టర్ గారు. మనకి ఆకలైనప్పుడు మన మనసు కూడా రుచికరమైన పదార్థం ఏముందా తిందామా అనిపించేట్లుగా అట్లా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అంటే మానసిక స్థితికి శరీరంలో జరిగే క్రియలకి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది అని మనకి మాస్టర్ గారు అర్థమైతే చెప్తున్నారు. జపము, ధ్యానము మొదలగు ఆధ్యాత్మిక సాధనలు హృదయపూర్వకంగా చేసేటప్పుడు శరీరంలోని ప్రాణశక్తి ఊర్ధ్వగతిన పనిచేస్తుంది. అంతే కదా, మనం చెప్తూ ఉంటారు, ఈ మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి, వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి, ఏదేదో మాట్లాడుతుంటారు. అనుభవం ఉన్నా లేకపోయినా అలా మాట్లాడకపోతే బాగోదేమో అని. కానీ నిజానికి ఎనర్జీ అవన్నీ కూడా అలా ఊర్ధ్వగతిని పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు హృదయపూర్వకంగా చేసినప్పుడు. జపము, ధ్యానము మొదలగు ఆధ్యాత్మిక సాధనలను హృదయపూర్వకంగా చేసేటప్పుడు శరీరంలోని ప్రాణశక్తి ఊర్ధ్వగతిని పనిచేస్తుంది. అందుకే అట్టి వారికి క్రమంగా జీర్ణకోశం రసాలు తక్కువగా పనిచేయటం ఆరంభించి ఆహార పరిమితి క్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు మహర్షులు, సాధువులు వీళ్ళందరూ బాగా ధ్యానాన్ని సిద్ధించుకున్న వాళ్ళు, ఎప్పుడు అటువంటి వాటిలో నిమగ్నమై ఉండే వాళ్ళకి మనలాగా టైం అవ్వకముందే స్నాక్ అవ్వాలని, లేకపోతే లంచ్ అవ్వరని, కాఫీ బ్రేక్ ఇలా మనకి ఎట్లయితే మనకి గుర్తొస్తూ ఉంటే వాళ్ళకి అవన్నీ ఉండదన్నమాట. ఎందుకని వాళ్ళలో పనిచేసే ఎనర్జీ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా అటు వారికి క్రమంగా జీర్ణకోశం రసాలు కూడా తక్కువగా పనిచేయడం ఆరంభించి ఆహారం పరిమితి క్రమంగా తగ్గుతుంది. వాళ్ళు తినే విధానం కూడా మనం చూస్తే కనుక స్వామీజీ లాంటి వాళ్ళు కేవలం ఒక్క గ్లాసు పాలు తీసుకుంటే పొద్దున మళ్ళీ సాయంత్రం దాకా ఏం అడిగేవారు కాదట, మళ్ళీ తర్వాత రోజు తీసుకునేవారట. అంటే అలాంటి అంత తీవ్రంగా చేసేవారు. ఒక గ్లాస్ పాలు తాగితే ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ తర్వాత రోజు లేవడమే. అంటే చూడండి ఎలా పనిచేస్తుందో. అలాగే అధోగతిన బహిర్గతమయ్యే మలమూత్రాల ప్రమాణం కూడా తగ్గుతుంది. అంటే ఆహారం తీసుకోవడం తగ్గుతుంది, అలానే ఎక్స్క్రీషన్ కూడా తగ్గుతుంది. అందుకే భోజనానంతరం తీవ్ర ధ్యాన జప పూజాదులు చేయకూడదని శాస్త్రం మనకి క్లియర్గా చెప్తారనమాట. మెడిటేషన్ నేర్చుకోవాలనుకున్నా, మెడిటేషన్ చేసేవాడికైనా ముందు కండిషన్ చెప్తారు, ఎంటీ స్టమక్తో రావాలి అంటారు. అంటే అట్లాగే జపానికైనా ధ్యానానికైనా వీటన్నిటికీ కూడా. అందుకే భోజనానంతరం తీవ్ర ధ్యాన జప పూజాదులు చేయకూడదని శాస్త్రం. కారణం ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఏమండి చేస్తే ఏమవుతుంది అంటే, ఒకటి మన బ్రీతింగ్ ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. మన
పొట్ట బరువెక్కి అందులో మనం భోజనం చేసి ఉండటం వల్ల బ్రీతింగ్ ప్రాణాయామం చేయాలన్నా కష్టంగా ఉంటుంది, ధ్యానం చేయాలన్నా ముందు నిద్ర వచ్చేస్తుంది, అంటే భారంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటి, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అంటున్నారు. అందుకనే మనకి మెడిటేషన్ చేసేటప్పుడు మినిమం 2 hours తిన్న తర్వాత ఖాళీ ఉండాలి అని. అందుకని భోజనానంతరం తీవ్ర ధ్యాన జప పూజాదులు చేయకూడదని శాస్త్రం. కారణం ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలానే మలమూత్ర విసర్జన సమయంలో కానీ అందుకు కొద్ది ముందు కానీ జపాదులు తీవ్రంగా చేయకూడదు. తినేటప్పుడే కాదు, ఈవెన్ అవి విసర్జన జరిగే సమయాలకు ముందు కూడా ఇటువంటివి తీవ్రంగా చేయకూడదు అని చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇలాంటివి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాతనే చేసుకోవాలని చెప్పారు. అందుకే మనకి ఈ పనులు ముగించుకొని ఆ తర్వాత మాత్రమే ఇటువంటివి సాధ్యమైనంత వరకు యోగా చేసినా, ధ్యానం చేసినా, ఎక్సర్సైజ్ చేసినా ఇవన్నీ కూడా అలాంటివి ఎంటీ స్టమక్ మీద చేయాలని చెప్పడానికి కారణం అదనమాట. స్త్రీలు బహిష్టు అయినప్పుడు అధోగతిన శరీరం నుండి ఎంతో మాలిన్యం వెడలిపోతుంది. వాళ్ళకి మెన్సెస్ పీరియడ్లో అధోగతిని శరీరం నుండి ఎంతో మాలిన్యం అంటే ఇంప్యూర్ అనమాట, అది వెడలిపోతుంది. ఇక్కడ మాలిన్యం అంటే శరీరానికి అవసరం లేని పదార్థం అంతా అని అర్థం. అంటే ఆ టైంలో ఈ జరిగేదంతా కూడా, విడిపోయేదంతా కూడా, అటువంటి మాలిన్యం అంతా కూడా శరీరానికి అవసరం లేని పదార్థం అంతా అని అర్థం. ఈ కారణంగానే శాస్త్రంలో ఆ సమయంలో పూజాదులు చేయకూడదని నిషేధించబడింది. ఎందుకట అంటే ఇదంతా కూడా శరీరానికి పనికిరానటువంటి మాలిన్యం, ఇది వెళ్ళిపోతూ ఉంది. ఆ కారణంగా శాస్త్రంలో ఆ సమయంలో పూజాదులు చేయకూడదని నిషేధించబడింది. మితంగా భగవన్నామస్మరణ, మహాత్ముల చరిత్రల పారాయణ చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు. మాస్టర్ మనకి క్లియర్గా చెప్తున్నారు. ఆ సమయాల్లో పూజాదులు చేయకూడదని శాస్త్రం చెప్పింది, కానీ మితంగా భగవన్నామస్మరణ, మహాత్ముల చరిత్ర పారాయణ ఇవి చేసుకోవడానికి మాత్రం ఎట్టి అభ్యంతరం లేదు. కాకుంటే ఎట్టి శారీరక మానసిక స్థితులలో ఉన్నప్పుడు ఏ వస్తువును ప్రదేశాలు ఉపయోగిస్తామో అట్టివి తిరిగి అటువంటి మానసిక స్థితులను మనలో ప్రేరేపిస్తాయని నిత్యానుభవాన్ని గమనిస్తే తెలుస్తుంది. మనం ఏంటంటే మెకానికల్గా అయిపోయి మనకి ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. మాస్టర్ ఏం చెప్తున్నారంటే కాకుంటే ఎట్టి శారీరక మానసిక స్థితుల్లో ఉన్నప్పుడు ఏ వస్తువులు ప్రదేశాలు ఉపయోగిస్తామో అట్టివి తిరిగి అటువంటి మానసిక స్థితులను మనలో ప్రేరేపిస్తాయని నిత్య అనుభవాన్ని గమనిస్తే తెలుస్తుంది. పూజా పటాలున్న గదిలో లౌకిక వ్యవహారాలను కూడా సాగిస్తే క్రమంగా ఆ దైవ రూపాలపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గటం మనం చూడవచ్చు. అంటే చూడండి, మనం ఇక తప్పనిసరి మనకి ఉన్నది చిన్న గదే, ఇందులోనే అన్నీ చేసుకోవాలంటే తప్పదు. కానీ పాత రోజుల్లో ఏం చేసేవారు, పూజా మందిరం అని చెప్పి సపరేట్గా ఉంచుకునేవారు. అక్కడికి వెళ్ళి నిద్రపోవటం, అక్కడికి వెళ్ళి భోజనం చేయటం, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఉండేది కాదనమాట. పూజ చేసుకోవాలి, గదిలోకి ఎంటర్ అయ్యేవారు, పూజ చేసుకునేవారు, భగవంతుడికి నివేదన చేసేవారు, బయటకు వచ్చేసేవారు. అంతే తప్పించి ఆ గదిని కూడా మనం మామూలు గదిలాగా వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ గదికి ఉన్నటువంటి అక్కడికి వెళ్ళగానే అమ్మ ఇక్కడ మనం పూజా మందిరంలోకి వచ్చాం అని మనసు ఎలా సిద్ధమవుతుందో అది కాస్త జారిపోతుంది. అక్కడికి వెళ్ళి మనం ఫోన్ చూడటమో, అక్కడికి వెళ్ళి ఇద్దరిని తీసుకొని కబుర్లు చెప్పుకోవటమో, అక్కడే నిద్రపోవటమో, లేకపోతే అంటే నిద్రపోవడం అంటే ఎట్లా, మనం సాయి సన్నిధిలోనే ఉన్నామని స్మరించి నిద్రపోగలిగితే అది వేరు ఉంటుంది. కానీ దాన్ని కూడా ఒక మామూలు గదిగా వాడుకోవటం మొదలు పెడితే అన్ని పనులు అక్కడే చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు మనం పారాయణ చేసిన స్థలంలో మనం పవిత్రంగా ఉంచుకుంటే అక్కడికి రాగానే ఇది పారాయణ స్థలం అన్న భావన మనసుని ప్రేరేపిస్తుంది. అలా కాకుండా మనం అన్ని పనులు అక్కడే చేస్తున్నాం అనుకోండి, అవి మానసిక స్థితిని అది ప్రేరేపించదనమాట. అందుకని మాస్టర్ మనకి క్లియర్గా చెప్తున్నారు, ఏ సమయాల్లో మనం ఎటువంటి ఉపయోగిస్తామో తిరిగి అటువంటి మానసిక స్థితులను మనలో ప్రేరేపిస్తాయి. అందుకని ఇప్పుడు మందిరంలోకి వెళ్ళామనుకోండి, చూడండి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉంటాం, ఇక్కడ చేసే పనులను అక్కడ ఎందుకు చేయం అంటే అది మందిరము, సపరేట్గా దానికి ఒక పవిత్రతని వాటిని మనసు మనకి అలా ట్రైన్ చేసుకున్నాం అనమాట. అదే బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు అది మందిరమైనా అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటారు, బాబా ముందు కూర్చొనైనా ఇంకో స్వామి ముందు కూర్చొనైనా ఇక్కడ చెప్పుకునే కబుర్లు, అమ్మయ్య ఇక్కడ సోషల్ లైఫ్కి మంచి అవకాశం దొరికిందని చెప్పి అక్కడ కూడా ముచ్చట్లు చెప్పుకుంటారు. ఎవరికైతే అది మందిరము, మనం ఇక్కడ ఆయన ధ్యానించడం కోసం వచ్చాము, మన మనసు కొంచెం ప్రశాంతంగా అవుతుంది ఈ సన్నిధిలో
అని వస్తామో ఆ భావంతో ఉంటామో వాడికి అట్లా ఉంటుంది. అలా కాకపోతే ఇది కూడా గదే, అది విగ్రహమే అన్నట్టుగా ఉన్నవారికి అలానే ఉంటుందన్నమాట. అందుకని పూజా పటాలున్న గదిలో లౌకిక వ్యవహారాలను కూడా సాగిస్తే క్రమంగా ఆ దైవరూపాలపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గటం మనం చూడవచ్చు. అందుకే ప్రత్యేకంగా పూజా గృహాలు, దేవాలయాలు అవసరమయ్యాయి. ఎందుకు మనకి ఇంట్లో పూజా గృహాలు, అదే కాకుండా ఇటువంటి దేవాలయాలు ఎందుకు అవసరమయ్యాయి అంటే అందుకోసం. ఒకే ప్రదేశంలో అన్నీ చేయటం వల్ల మనకు అటువంటి శ్రద్ధ నిలవదు కాబట్టి. అలానే బహిష్టమైనప్పుడు కూడా తక్కిన విధములైన మల విసర్జన విషయంలో లాగానే మనము నిత్యము జీవించే గృహానికి దూరంగా ఉండాలని, అప్పుడు వాడిన వస్తువులను శుభ్రం చేయకుండా వాడకూడదని చెప్తారు. ఎందుకని ఇవన్నీ మన మనసులో ఇవన్నీ ప్రేరేపిస్తున్నాయి. ఆ సమయంలో కూడా మనం పూజా మందిరంలో కూర్చొని అన్నీ తాకుతూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ అటువంటి ప్రేరణే మనకు కలుగుతుంది అంటున్నారు. అందుకని అటువంటి సమయంలో తక్కిన విధమైన మల విసర్జన విషయంలో లాగానే మనం నిత్యము జీవించే, ఇప్పుడు ఏం చేస్తాం, మనకి బాత్రూమ్స్ ఎప్పుడు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి ఇవి అన్నీ ఒకే చోట ఉంటున్నాయి. కానీ మామూలుగా మనకి ఇండియన్ కల్చర్లో చూస్తే ఎలా ఉంటాయి, దూరంగా కట్టేవారు బాత్రూమ్స్ కానివ్వండి. ఇవన్నీ ఇప్పుడు బెడ్రూమ్లోనే అటాచ్డ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి మాస్టర్ గారు ఆ రోజుల గురించి చెప్తున్నారు కాబట్టి తక్కిన విధములైన మల విసర్జన విషయంలో లాగానే మనం నిత్యము జీవించే గృహానికి దూరంగా ఉండాలని, అప్పుడు వాడిన వస్తువులను శుభ్రం చేయకుండా వాడకూడదని చెప్తారు. ఎందుకని ఇదంతా ఇలా చెప్తున్నారు అంటే అది శరీరంలో పనికిరాని మాలిన్యం వెళ్ళిపోతుంది కనుక. మామూలుగా మనకి జరిగే బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోయేవి యూరిన్ కానివ్వండి, స్టూల్స్ కానివ్వండి, అలాగే ఈ సమయంలో స్త్రీలకు జరిగేది కూడా మాలిన్యం వెళ్ళిపోతుంది. ఇది శరీరానికి అవసరం లేని పదార్థం అని క్లియర్ చెప్తున్నారు. కాబట్టి అప్పుడు వాడే వాటిని మనం మళ్ళీ శుభ్రం చేయకుండా వాడకూడదని చెప్తారు. ఒక ప్రాణి శరీరంలోనూ మనసులోనూ జరిగే ప్రాణక్రియలకు సమీపంలోని జీవులపై ప్రభావం ఉంటుందని ఇటీవల సోవియట్ రష్యా ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సైక్లోటానిక్ సమావేశంలో రుజువు చేయబడ్డది. అందుకే మలమూత్ర విసర్జన చేసిన వారి వలనే బహిష్టమైన స్త్రీల యొక్క స్పర్శను, సామీప్యాన్ని శాస్త్రాలు నిషేధించాయి. అందుకోసం వారిని దూరంగా ఉంచేవారు. వారికి ఆ సమయంలో స్త్రీల యొక్క స్పర్శను, సామీప్యాన్ని కూడా శాస్త్రాలు నిషేధించాయి అంటున్నారు. కాబట్టి మలమూత్ర విసర్జన చేసే సమయంలో ప్రశాంతంగా మౌనంగా ఉండాలంటుంది శాస్త్రం. మనోవ్యాపారం అధికమైతే ఆ ప్రకృతి క్రియలు నిర్దిష్టంగా జరగక శరీరంలో దోషం ఏర్పడుతుంది. మనకి అసలు ఇటువంటి ఇవి ఏమీ తెలియవు. అందుకని ఆ సమయంలో కూడా ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలో కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే అప్పుడు కూడా మనసు మౌనంగా ఉంచుకోవాలట. సాధ్యమైనంత మౌనాన్ని పాటిస్తూ ఈ మనసులో జరిగే ఈ మనోవ్యాపారాన్ని కనుక తగ్గించుకోకపోతే ఏమవుతుంది, మనోవ్యాపారం అధికమైతే ఆ ప్రకృతి క్రియలు కూడా నిర్దిష్టంగా జరగక శరీరంలో దోషం ఏర్పడుతుంది. మనం అందరూ తినేవి తింటున్నాం కదండి, మనం అందరిలాగే చేస్తున్నాం కండి, మనకే ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి లేవేంటి అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి రావాలని కాదు, తినేది ఒకటే కదా, అయినా కానీ ఇలా ఎందుకు ఉంటుంది అలా ఉంటుంది కంటే మానసిక స్థితులు కానివ్వండి, వాళ్ళ మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒకవేళ నిజంగా వాళ్ళది ప్రశాంతంగా ఉండే మనసు మరి మంది అలా ఉంటుందా? తినేదే చూస్తున్నాం కానీ బాహ్యంగా మనం లోపలికి పంపించేది లోపల ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది అనేది మనం చూడలేం. అందుకని ఆ సమయంలో కూడా మనోవ్యాపారం అధికమైతే ఆ ప్రకృతి క్రియలు నిర్దిష్టంగా జరగక శరీరంలో దోషం ఏర్పడుతుందని, అంతేకాక క్రమంగా అదే అలవాటుగా మారుతుందని భావం. అలా బహిష్టైన స్త్రీ కూడా గృహ సమస్యలు గూర్చిన ఎట్టి తీవ్ర మనోవ్యాపారం తగదు. అందుకు కూడా అట్టి వారిని ఇంటికి దూరంగా ఉండమంటారు. దానికోసం అటు చెప్పింది, అంతే తప్పించి అదేదో డిస్క్రిమినేట్ చేసినట్టుగాను లేకపోతే ఒక రకంగా వాళ్ళ మీద రుద్దినట్టుగా కాకుండా దీనికి వెనక ఇంత అర్థం, ఇంత కారణం ఉందన్నమాట ఎందుకు చేయొద్దు అనే విషయాన్ని. అట్లా అటువంటి ఆ సమయంలో స్త్రీకి కూడా గృహ సమస్యలు కూర్చిన ఎట్టి తీవ్ర మనోవ్యాపారం తగదు. అంటే మామూలు బాడీలోంచి వెళ్ళిపోయేటప్పుడు వీటికే ఆ సమయంలోనే మనం సాధ్యమైనంత ప్రశాంతంగా కూర్చోవాలి అని చెప్తూ ఉంటే మైండ్లో
మన మైండ్ అంతా ఎప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. అంటే అది కనుక ఎక్కువైతే లోపల ఏమవుతుంది, దానివల్ల శారీరక దోషం అంటే ఏదో ఒక డిజార్డర్ లోపల జరుగుతుందన్నమాట. అది క్రమంగా అలానే ఉంటే అది అలవాటైపోయి అది ఇంకేదో పెద్ద డిసీజ్గా తయారవుతుంది. అందుకని ఆ సమయంలో కూడా ఒక ప్రశాంతంగా ఉండమన్నారు. అలానే స్త్రీలకు కూడా ఈ సమయంలో కూడా ఇంటి గురించి, ఇంట్లో పనుల గురించి, అది చేయలేదు, ఇది అడగలేదు, అర్థం అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టి కామ్గా ప్రశాంతంగా కూర్చోమని చెప్పడానికి కారణం అదనమాట. అంటే అంత మనసుకి కూడా వాళ్ళకి కొంచెం ప్రశాంతత ఇవ్వటం. అందుకు కూడా అట్టి వారిని ఇంటికి దూరంగా ఉండమంటారు. అప్పుడు భర్తను దర్శించితే వారిలో కామం, మమకారాది భావాల వంటి వ్యాకులత కలగవచ్చని అలా హెచ్చరించారు. అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ అనమాట. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎందుకు చేయకూడదు, లేకపోతే శాస్త్రం ఎందుకు చెప్పింది, దూరంగా ఎందుకు పెట్టింది, శుభ్రం గురించి ఎందుకు చెప్పింది, తర్వాత ఒకే సమయంలో అంటే మామూలుగా వాడేలాగా మనం అన్నీ తాకుతూ అన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ శాంక్టిటీ పోతుందన్నమాట. మిగిలిన సమయాల్లో కూడా అవి అలానే ప్రేరేపిస్తాయి. అందుకని దాన్ని కాపాడుకోవటం కోసం, అలానే మనసులో ఆ సమయంలో ప్రశాంతంగా ఉంచుకోవటానికి రోజు ఉండే సమస్యల నుంచి, అదే పనుల నుంచి కూడా మనసును కూడా, శరీరాన్ని కాకుండా మనసును కూడా కొంచెం దాని నుంచి ఆ తీవ్రత తగ్గించడం కోసం దూరంగా ఉంచారు. కాకపోతే నియమితమైనటువంటి భగవన్నామ స్మరణ, మహాత్ముల చరిత్ర పారాయణకి మాత్రం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారనమాట. అంటే ఇది ఎందుకు బలంగా రుద్దబడిందా, లేకపోతే తక్కువ చేసి చూసారా, లేకపోతే ఇలా నెట్టారా, బయటకు పెట్టారా, ఇట్లా కాదనమాట. దానికి ఎంతో కారణం ఉంది. ఎందుకు ఇంటికి దూరంగా ఉంచమన్నారు, లేకపోతే వాడిని ఆ టైంలో ఎందుకు రెస్ట్ ఇచ్చి, అన్ని పనుల్లో కాకుండా సాధ్యం వరకు వాడికి ఆ టైంలో ఎందుకు రెస్ట్ ఇచ్చారు, ఇట్లా దాన్ని మనం వివరంగా తెలుసుకుంటే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ పని మానసిక స్థితి ఎలా ఉంది, ఊరికే బాహ్యంగా అలా చేయొద్దున్నారు కాబట్టి చేయాలనుకుంటున్నామా, నిజంగా మన మానసిక స్థితి అప్పుడు ఆయన్ని పూజ చేయాలని మనసు కోరుకుంటుంది, ఆ సమయంలో మన మనసు ఎలా ఉంది, ఇవన్నీ మనకే అర్థమవుతాయి అన్నమాట. అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం శ్రీ స్వామి సమర్థ 4వ అధ్యాయంలో ప్రవేశించాం. మనం గత వారం ముగించినప్పుడు ఈ అక్కలకోట సంస్థానపు రాజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఒకసారి తన పుట్టినరోజు సమయంలో ఎంతో ఆడంబరంగా రాజనాంచనాలన్నిటితోటి కూడా బయలుదేరి స్వామి దగ్గరికి ఎట్లా వచ్చారు, కిరీటం, కవచం, కుండలాలు ఇవన్నీ ధరించి ఏనుగులెక్కి భటులతోనూ, సైన్యంతోనూ, పరివారంతోనూ వచ్చారు ఆడంబరంగా. స్వామికి ఇవన్నీ నచ్చలేదన్నమాట. సరే వస్తే స్వామి ఆయన వైపు కన్నెత్తి కూడా చూడుకునేసరికి ఎట్లాగొట్లా స్వామి యొక్క అటెన్షన్ని తీసుకోవాలని చెప్పి తాను స్వామి పాదాలు తాగడానికి ముందు కొంగితే స్వామి లాగి చంపకేసి కొట్టారంట. చంపకేసి కొడితే ఆ కిరీటం కాస్త ఎగిరి అంత 20 అడుగుల దూరంలో పడిందట. చూడండి, 20 అడుగుల దూరంలో పడారంటే తలకున్న కిరీటం ఎంత గట్టి కొట్టింటారో స్వామి. కొట్టి ఏమన్నారు, ఒరే నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు అన్నారు. అని ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం అన్నారు. పైగా చెప్తున్నారు వీళ్ళందరూ కూడా చదరంగంలో రాజులు లాంటి వాళ్ళు. అందుకని స్వామి గట్టిగా చెప్పారనమాట. అప్పటి నుంచి అతనికి ఒక్కసారిగా అర్థమయ్యి ఈ తర్వాత స్వామి దర్శనానికి ఎప్పుడు వచ్చినా కానీ 2 మైళ్ళ ముందే అన్నీ ఆపించేసి అక్కడి నుంచి నడిచి స్వామి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకునేవాడని తెలుసుకున్నాం. అందుకే మాస్టర్ గారు కూడా అంటారు, మన సత్సంగాలకి, పూజా మందిరాలకి, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేప్పుడు ఆడంబరంగాను పక్కన వాళ్ళ అటెన్షన్ని మనం తెలియకుండా గ్రాప్ చేసేట్టుగాను ఉండకూడదు. అది దోషం అవుతుంది. మనకి స్థితి ఉండొచ్చు, లేకపోతే భగవంతుడి దయ వల్ల ఎన్నో ఉండొచ్చు, ఉన్నాయి కదా అని చెప్పి సత్సంగానికి పట్టుచీర కట్టుకొని వెళ్ళారనుకోండి, లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్ లాగో ఇలాని వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, మన ఆడంబరాన్ని చూపించుకున్నట్టు అవుతుంది. లేకపోతే పక్కన వాళ్ళు ఏంటిది అని చూస్తే క్యూరియాసిటీని కలిగిస్తుంది అనమాట. అంటే అట్లా మనం వాళ్ళ ఏకాగ్రత చెడిపోవడానికి మనం కారణమయ్యాం కనుక ఆ దోషం మనకు అంటుకుంటుంది. అందుకని క్లియర్గా చెప్పారనమాట, సత్సంగాలకి, పూజలకి
ఇలాంటి మందిరాలకి వాటికి దానికి తగ్గట్టుగా సాధ్యమైనంత నిరాడంబరంగా అన్నీ ప్రసాదించే వాడి దగ్గరికి ఎలా ఉండాలి మనం అని దాంతో వెళ్ళాలి. స్వామి కూడా ఈ లీలలో రాజుకు కూడా అదే తెలియజేశారు. అలానే ఈ రాజుకి బిడ్డలు లేకపోతే స్వామిని ప్రార్థించిన మీదట బిడ్డ కలిగారు. కాకపోతే రాజుకి డౌటు, స్వామి అమ్మాయిని ప్రసాదిస్తున్నారా అబ్బాయిని ప్రసాదిస్తున్నారా అని. అంటే రాజుకి వారసుడు కావాలి కనుక మగబిడ్డ కావాలని. కానీ స్వామి చేష్టలను చూసి తనకి ఆడపిల్లే పుట్టబోతుంది అనే బాధతో ఉన్నాడు. కానీ ఒకరోజు స్వామి అన్నారట, ఫిరంగి గుండుకి గుండు బత్తికి నిప్పు పెట్టండి అన్నారు. అంటే అట్లా ఆ ఫిరంగుని పేల్చడానికి సిద్ధంగా ఉంచమని. అప్పుడు ఇతనికి అర్థమైంది, స్వామి తనని అనుగ్రహించారు, తన మనసులో ఉన్న కోరికని అభీష్టాన్ని అనుసరించి స్వామి తనకి మగబిడ్డను ప్రసాదిస్తున్నాడు. అలాగే అతనికి మగబిడ్డ కలిగితే స్వామి చెప్పినట్టుగానే వాళ్ళు అలా సెలబ్రేట్ చేశారనమాట ఆ ఫిరంగుల్ని పేల్చి. స్వామి తన భక్తులకు గుణపాఠం విచిత్రమైన రీతిలో చెప్పేవారు. అంటే మహాత్ములు చూడండి, మన బాబాని తీసుకున్నా వీళ్ళని తీసుకున్నా భక్తులకి గుణపాఠం విచిత్రమైన రీతిలో చెప్పేవారు. ఒకసారి ఇద్దరు భక్తులు పోట్లాడుకుంటూ ఉంటే వారిలో ఎక్కువ ఉద్రేకపడుతున్న వాడిని పిలిచి వాడి చేతిలో నల్ల చీమని పెట్టారట. ఇద్దరు బాగా పోట్లాడుకుంటున్నారు, అందులో ఒకడు బాగా ఎవడైతే ఎక్కువ ఉద్రేకపడుతూ ఉన్నాడో వాడిని పిలిచి వాడి చేతిలో ఒక నల్ల చీమని పెట్టారు. అంటే దాని అర్థం మానవుడు కూడా చీమలాగా అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని వాదులాడుకోవడం తగదని. చూడండి, చీమలు చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అది ఎంత లెబోరియస్గా ఆ లైన్ తప్పకుండా అలానే వెళ్తూ ఉంటాయి. పైగా కొట్టుకున్నట్టు కనపడవు మనకి. అన్యోన్య సహకారాలతో జీవితం గడపాలని ఆ చీమలాగా అని వాదులాడుకోవటం తగదని స్వామి తెలియజేశారు. అట్లానే మరొకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారు. అంటే రాజు చూడపమ్మడానికి వచ్చి స్వామి దర్శనం చేసుకునేవారు. స్వామి కూడా అప్పుడప్పుడు రాజభవనానికి కూడా వెళ్ళేవారు అనమాట. రాజు కూడా భక్తులు అయి ఉండటం వల్ల, అలాంటి మహాత్ముని యొక్క కైంకర్యం రాజులు చేయటం వల్ల ఆయనకే కాకుండా మేలు ఆ రాజ్యానికి మొత్తానికి చెందుతుంది, ఆ ప్రజలందరికీ చెందుతుంది కనుక, లభిస్తుంది కనుక మహాత్ములు కూడా వాటిని అంగీకరించేవారనమాట. అట్లా స్వామి స్వేచ్ఛగా వెళ్తూ ఉండేవారు. ఒకసారి స్వామి రాజభవనానికి వెళ్ళారు. రాజు తగిన సత్కారాలతో స్వామిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒక ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని ఒక గంధపు చెక్కని అరగదీస్తూ ఉన్నాడు. మనం ఈ పూజలు చేసేటప్పుడు ఏం చేస్తారు, ముందు గంధాన్ని బాగా గంధపు చెక్కని అరగదీసి గంధాన్ని అంతా సేకరిస్తారనమాట. ఆ పూజ కోసం గంధాన్ని సేకరిస్తూ దానికోసమని గంధపు చెక్కని అరగదీస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న పూజారి. స్వామి రాజునేమో ఇద్దరు అక్కడ ఒక ఉయ్యాలు ఉంటే దాని మీద కూర్చున్నారట. ఆ సమయంలో పూజారి ఈ గంధాన్ని అరగదీస్తూ ఉన్నాడు. ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. వీళ్ళు పూజకి సిద్ధమవుతూ ఉండి పూజారేమో ఆ గంధం తీస్తూ ఉంటే ఆ సమయంలోనే ఒక ఎలుక వచ్చి దేవుడికి పెట్టిన దీపంలోని నేతిని తాకింది. పూజారి ఆవేశంతో ఆ ఎలుక మీద గంధపు చెక్క విసిరాడు. అంటే ఇంకేముంది, అది అపవిత్రం అయిపోయిందని భావన కలుగుతుంది కదా వీళ్ళకి. ఎప్పుడైతే ఆ ఎలుక వచ్చి పాప ఆ దీపారాధనకి పెట్టిన నేతిని తాకిందో వెంటనే పూజారి కోపంతో తన చేతిలో ఉన్న గంధపు చెక్క విసిరాడు. పాపం ఆ ఎలుక అది తగిలి వెంటనే చచ్చిపోయింది. ఇదంతా స్వామి ముందే జరిగిందనమాట. పూజారి కోపంతో తగిన శాస్త అయింది అంటూ ఆ ఎలుకను తోక పట్టుకొని బయట పారేయడానికి తీసుకుపోతున్నాడు. అంటే అతను గంధపు చెక్క విసిరేయటం, అది తగలటం, అది కాస్త ఎలుక చచ్చిపోవటం జరగగానే వినేమన్నారు, తగిన శాస్తి జరిగింది అంటూ ఆ ఎలుకను తోక పట్టుకొని బయట పారివేయడానికి తీసుకుపోతున్నాడు. స్వామి పూజారిని పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. అంటే ఇదంతా ఆయన ముందే జరిగింది కదా. స్వామి ఆ పూజారిని వెనక్కి పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. స్వామి ఆ ఎలుకను తన చేతిలోనికి తీసుకొని ఉయ్యాల బల్ల గొలుసులోని ఒక రంధ్రంలో నుంచి అటు ఇటు 4 సార్లు తీశారు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ చర్యలు, మనకు అర్థం కూడా కావన్నమాట. ఆ ఎలుకని ఏం చేశారట, ఉయ్యాల బల్ల ఉన్న గొలుసులో, అంటే గొలుసుకి ఒక్కొక్క గొలుసుకి ఇట్లా మన లింకుల వల్ల హోల్స్ లాగా ఉంటాయి కదా, ఒక రంధ్రంలోంచి అటు ఇటు 4 సార్లు తీశారు. తర్వాత దాన్ని ఒక చేతిలో ఉంచుకొని బుజ్జగిస్తూ లేమ్మాలే ఇక వెళ్ళు అన్నారు.
అంటే దానికి మళ్ళీ పునర్జన్మనిస్తూ ఉన్నారనమాట ఇక్కడ. అంటే కేవలం నెయ్యి తాకింది అని చెప్పి దాన్ని చెక్క విసరటం వల్ల అది చచ్చిపోతే స్వామి మళ్ళీ దాన్ని బ్రతికించారనమాట. తన చేతిలో ఉంచుకొని ఉజ్జగిస్తూ లేమ్మాలే ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణం వచ్చి ఆయన చేతిలో నుంచి దూకి పారిపోయింది. రాజు పూజారి ఆశ్చర్యపోయారు. మనం కేవలం గత వారం ఈ జాదవ్ కూడా అలానే చూసాం. రామన్న పాము కాడ వల్ల చచ్చిపోతే స్వామి పాదాలు తాకిస్తే పాదుకలు బ్రతుకుతాడన్న దాని నమ్మకంతో వెళ్ళి పాదుకలు స్వామి నిద్రపోతూ ఉంటే ఆ ఇటకీ గ్రామంలో ఆ రామన్న నెత్తి మీద పెట్టగానే ఒక్కసారిగా స్వామి వెలిక్కిపడి లేచి జాదవ్ని మామూలుగా కాకుండా రకరకాలుగా తిట్టారనమాట. అతన్ని పిలిపించిన తర్వాత తిడుతూ ఇంకా ఆ కోపం తగ్గకపోతే జాదవ్ పారిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి స్వామి వెళ్ళి రామన్న చెవిలో 3 సార్లు పిలువు అని బ్రతుకుతాడు అని చెప్తే అలాగే కేవలం స్వామి చెప్పారు. ఇలా స్వామి చెప్పినట్టే అతని చెవిలో పిలవటం వల్ల అక్కడ బ్రతికారు. ఇక్కడ స్వామి మరో రకంగా ఆ ఎలుకని అటు ఇటు ఆ రంధ్రాల్లోంచి 4 సార్లు తీసి లేమ్మాలే ఇక వెళ్ళు అన్నారట. వెంటనే ఆ ఎలుక ప్రాణం వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయింది. మనం మాస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇలానే మాస్టర్ గారిని దర్శించడం కోసం ఒకసారి వీళ్ళు దత్తక్షేత్రాలకు వెళ్తూ అక్కడ మాస్టర్ గారు ఉన్నారని చెప్పి అందరూ మాస్టర్ గారి దర్శనం చేసుకోవాలని వస్తూ ఉంటే ఇంటి ముందు ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే మాస్టర్ గారిని దర్శించుకోవాలని ఆతురతలో అందరూ హడావిడికి లోపలికి వెళ్తే ఆ కుక్క పిల్లని తొక్కేసరికి అది కాస్త చచ్చిపోయిందట. వీళ్ళందరూ భయపడిపోయారు, బాధపడిపోయారు. అయ్యయ్యో అని మాస్టర్ గారి దర్శనం కోసం వచ్చి తెలియకుండా ఇది జరిగిపోయిందని. అది మాస్టర్ గారికి చెప్తే మాస్టర్ గారు దాన్ని తీసుకొని దాన్ని అట్లా చేత్తో నిమురుతూ మాటల్లో ఉన్నారట. అది కొంతసేపటికి లేచి ప్రాణం వచ్చి కామ్గా వెళ్ళిపోయిందట. అంటే మహాత్ములు చూడండి ఎంత దయామయులో, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అపారంగా ఉంటాయి. ఏముందండి మాస్టర్ గారు కూడా మనలాగే ఉన్నారు కదా, మనలాగే తింటూ ఉన్నారు, మనలాగే తిరుగుతూ ఉన్నారు కదా అనుకునే వాళ్ళకి ఇలాంటివి అర్థం కూడా కావన్నమాట. అంటే మహాత్ములు చూస్తానికి మనలాగే ఉన్నా మరి మనలాగా ఉంటే తప్పితే మనకి అర్థం కాదు. అందుకే భగవంతుడు మానవ రూపం ధరించి వస్తాడు. వస్తే మళ్ళీ మనలానే ఉన్నామని చెప్పి ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వం. మన పరిస్థితి అలా ఉంటుందన్నమాట. అట్లా మహాత్ములు ఎంత తేలిగ్గా వాళ్ళు సంకల్పిస్తే తిరిగి ప్రాణాన్ని తీసుకురాగలరు. అలా మాస్టర్ గారు కూడా అలానే ఆ చచ్చిపోయిన కుక్క పిల్లకి అలానే ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఇక్కడ అక్కలకోట స్వామి కూడా అట్లా చచ్చిపోయినటువంటి ఎలుకని అలా బ్రతికించి లేమ్మాలేకి వెళ్ళు అన్నారు. అది ఒక్కసారిగా దానికి ప్రాణం వచ్చి చేతిలోంచి దూకి పారిపోయిందట. అట్లా అది చూసి ఈ రాజు పూజారి ఆశ్చర్యపోయారు. స్వామిచర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది అంటున్నారు. అట్లానే రాజుగారి కొలువులో పనిచేసే అప్పాసాహెబ్ మోని స్వామిని దర్శించేవాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత తన కూతురు జమునాబాయికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరలేదని అతని చింత. ఈ రాజుగారి కొలువులో పనిచేసేటువంటి ఇతను అప్పాసాహెబ్ మోనికి ఈయన కూడా స్వామిని దర్శిస్తూ ఉండేవాడు. ఇతనికి ఉన్న జమునాబాయి అన్న కూతురుకి ఎంత ప్రయత్నించినా కానీ పెళ్లి సంబంధం కుదరట్లేదని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను తన కోరికను స్వామికి నివేదించగా స్వామి అన్నారు, భయం ఎందుకు, మేము ఒక సంబంధం కుదిర్చాము, అతడే కాండియా అన్నారు. ఇక ఎన్నిసార్లు ఎంత చూసినా కానీ సంబంధం కుదరట్లేదని చెప్పి అక్కలకోట స్వామికి చెప్పుకున్నాడు అనమాట ఈ అప్పాసాహెబ్. స్వామి నా కూతురికి ఎంత ప్రయత్నించినా కానీ ఈ మంచి సంబంధం కుదరట్లేదంటే అప్పుడు స్వామి అన్నారట, భయపడతావెందుకు, మేమే ఒక సంబంధాన్ని కుదిర్చాము, అతడే కాండియా అన్నారు. కాండియా అంటే ఖండేరావు అనే పేరుకు రూపాంతరం. ఈ ఖండేరావుని కాండియా అని పిలిచారు. అలా రూపాంతరంగా అలా పిలుస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బరోడా రాజు అయినటువంటి ఖండేరావుతో ఆమెకు వివాహమైంది. చూడండి, వీళ్ళేమో మామూలు సంబంధాల కోసం చూసుండేవాళ్ళు తప్పించి రాజులతో సంబంధం కుదిర్చేవాళ్ళు కాదు. కానీ స్వామి ఏం చేశారు, ఆవిడకి ఏకంగా ఈ రాజుతోటే వివాహాన్ని నిశ్చయించారనమాట. బరోడా రాజు అయినటువంటి ఖండేరావుతోటి ఆమెకు వివాహమైంది. అప్పాసాహెబ్ సమస్య తీరటమే కాకుండా రాజుగారు అల్లుడు కావడంతో ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయి. నమ్మిన వారికి నమ్మినంత. అంటే స్వామి పెళ్లి కావట్లేదు నా కూతురికి అని చెప్పుకున్నందుకు స్వామి అభయం ఇచ్చి, నువ్వు ఎందుకు భయపడతావు, మేము ఆవిడకి ఒక సంబంధం కుదిర్చాము, అతడే కాండియా అన్నారు. అట్లాగే ఆ కాండియా ఎవరంటే బరోడా రాజు అయినటువంటి ఖండేరావు. ఆ రాజు ఈ అప్పాసాహెబ్ మోనికి అల్లుడయ్యాడనమాట.
దానివల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా మరింత పెరిగాయి, నమ్మిన వారికి నమ్మినంత. ఆ అప్పాసాహెబ్కే ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చి రోజు రోజుకి అతని పరిస్థితి విషమిస్తూ ఉన్నందున స్వామి దర్శనం కూడా చేసుకోలేకపోయేవాడు. అంటే రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉన్న స్వామి దర్శనానికి వస్తూ ఉండేవాడు. ఈ టైఫాయిడ్ జ్వరం రావడం వల్ల అతని పరిస్థితి విషమిస్తూ ఉన్నందువలన స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోలేకపోయాడు. కానీ అతడు స్వామిని తలవని క్షణం లేదు. అంటే స్వామి దగ్గరికి ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేకపోయినప్పటికీ కూడా అతడు స్వామిని తలవని క్షణం లేదు. ఒకసారి స్వామి స్వయంగా అతని ఇంటికి వెళ్ళి అతని ముందు నిలబడ్డారు. చూడండి ఎంత కరుణామయుడు స్వామి. అంటే అతను దర్శనానికి రాలేకపోతున్నాడు, కానీ స్వామిని స్మరిస్తూనే ఉండటం వల్ల స్వయంగా స్వామి అతని ఇంటికి వెళ్ళారట. వెళ్ళి అతని ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో అప్ప స్పృహలో లేకుండా పడి ఉన్నాడు. అంటే అతని పరిస్థితి విషమించింది కదా, అందుకని ఈ స్పృహ కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు స్వామి ఈ అప్పాసాహెబ్ మోని ఇంటికి వెళ్ళి అక్కడ అతని ముందు నిలబడ్డారట. అప్పుడు అప్పాసాహెబ్ స్పృహలో కూడా లేకుండా ఉన్నాడు. స్వామి తన పాదంతో రోగిని ముమ్మారు తాకి అక్కడే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఈ స్పృహలో లేకపోవడం వల్ల స్వామి ఏం చేశారు, తమ పాదంతో ఆ రోగిని అప్పాసాహెబ్ని ముమ్మారు తాకారట. 3 సార్లు తాకి అక్కడే కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోయారు. ఆ క్షణం నుంచి అతనికి జ్వరం తగ్గుముఖం పట్టడమే కాక 3 రోజుల్లో అప్పాసాహెబ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటే వాళ్ళ సంకల్పం, వాళ్ళ స్పర్శ అట్లా ఎంతటి కరుణామయుడు. అంటే అక్కడికి రాలేకపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్వామి అతని ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించారు. భీమారావు అనే మరో భక్తుడికి తల మీద ఒకవైపు పెద్ద వాపు కనిపించి అది స్థిరంగా నిలిచిపోయింది. అట్లానే స్వామి మరో భక్తుడి నుండి భీమారావుకి తల మీద ఒక పెద్ద వాపులాగా వచ్చి అలానే ఉండిపోయిందట. చూడటానికి చాలా వికారంగా ఉండటం వల్ల అతన్ని చూసి అందరూ నవ్వేవారు. మరి తల మీద కనపడుతూ ఆ పెద్ద వాపులాగా అట్లా ఉండేసరికి గడ్డలాగా అందరూ చూసి నవ్వేవారు. అందుకు భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. స్వామికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. ఒకరోజు అటువంటి పూలు తీసుకొని స్వామిని దర్శించాడు. అంటే అందరూ అతని తల మీద ఉన్న ఇది చూసి, వాపును చూసి వికారంగా ఉంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే పాపం తట్టుకోలేకపోయేవాడు. సరే ఒకసారి స్వామిని దర్శించడానికి వెళ్ళేటప్పుడు స్వామికి బాగా కాషాయ రంగు పూలు అంటే ఇష్టం అని చెప్పి అవి సేకరించి స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. స్వామి అతన్ని చూస్తూనే నవ్వి, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. చూడండి అసలు ఇది మనం ఊహించామన్నమాట. మనం ఎవరైనా మన వాళ్ళు, లేకపోతే మనకి అభయం ఇచ్చేవాళ్ళు, లేకపోతే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని అలా మిగిలిన వాళ్ళలాగే హేళనగా కానీ ఇట్లా మాట్లాడారనుకోండి, మనం తట్టుకోలేము. సరే బయట వాళ్ళు అన్నారంటే ఇక వాళ్ళ స్వభావం ఎంత, బయట వాళ్ళు ఎంతసేపు అనుకుంటాం. మన వాళ్ళు కూడా ఇలా అన్నారంటే మనం తట్టుకోలేము. అందులో నువ్వు మనకి అభయం ఇచ్చే స్వామి కూడా ఇలా అనేసరికి ఇతను కూడా బాధపడ్డాడు. అంటే స్వామి అతన్ని చూస్తూనే అన్నారట, ఇదిగో 2 తలల మనిషి వస్తూ ఉన్నాడు అన్నారు. అంటే ఆ తల మీద ఉన్న వాపు అంత పెద్దదిగా ఉండి అది 2వ తలలాగా కనపడుతోంది. అందుకని స్వామి అన్నారట, ఇదిగో 2 తలల మనిషి వస్తున్నాడు అన్నారు. తాను నమ్ముకున్న స్వామి కూడా తనను అలా ఎగతాళి చేయడం చూసి అతను మరీ బాధపడ్డాడు. ఈ భీమారావు మనస్సులోనే తన బాధను ఆయనకు విన్నవించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం స్వామి అతనికి కలలో కనిపించి అతని తల మీద వాపును స్పృశించాడు. అంటే స్వామి కూడా అలా ఎందుకు మాట్లాడారో తెలియక స్వామి కూడా ఎగతాళి చేస్తున్నారేమో అని బాధపడి మనసులోనే స్వామికి నివేదించుకున్నాడు అనమాట తన బాధని. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం స్వామి అతని కల్లో కనిపించి అతని తల మీద వాపుని స్పృశించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. చూడండి అంటే స్వామి స్పర్శ ఎలా ఉంటుందో. అలానే మనం బాబారీలో కూడా అలానే చూసాం. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అంటే స్వామి ఆయన స్పృశించగానే తల మీద ఇతనికి మెలకువ వచ్చిందట. అతని ఆశ్చర్యానికి మేరలేదు. ఆ వాపంతా పోయి దాని తాలూకా చర్మం వదులుగా వేలాడుతూ ఉన్నది. ఎప్పుడైతే స్వామి అతన్ని ఆ వాపుని తల మీద స్పృశించారో ఒక్కసారిగా అది కాస్త తగ్గిపోయి ఆ చర్మం అంతా లూజ్ అయిపోయిందట అక్కడ. అంటే దాని వదులుగా వేలాడుతూ ఉంది. పట్టలేని సంతోషంతో స్వామి దగ్గరికి పరిగెత్తాడు. స్వామి చిరునవ్వు నవ్వారు. అంటే చూడండి ముందేమనుకున్నాడు, స్వామి కూడా తన నేతాలు చేస్తున్నాడని బాధపడ్డాడు. మనసులోనే స్వామికి మౌనంగా నివేదించుకున్నాడు. ఆయన అనుగ్రహం వల్ల స్వప్నంలోనే స్వామి ఒకరోజు దర్శనం ఇచ్చి ఆయన
ఈ వాపు ఉన్న చోట స్పృశించగానే వెంటనే అది తగ్గిపోయింది, ఇతనికి మెలకువ వచ్చింది. ఇక సంతోషం పట్టలేక స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడట. స్వామి చిరునవ్వు నవ్వారు చూస్తూనే. ఎప్పుడు తనను అలా కాపాడుతూ ఉండమని భీమారావు స్వామిని ప్రార్థించాడు. అంటే ఆ సంతోషంలో అందరికి మరి అంత వికారంగా కనపడుతూ, రెండో తలలాగా కనపడుతూ ఉన్న అంత పెద్ద బాబు తల మీద తగ్గిపోయేసరికి అతను ఆనందంతో స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఎప్పుడు మమ్మల్ని ఇలానే కాపాడుతూ ఉండమని చెప్పి స్వామిని ప్రార్థించాడు. స్వామి అభయం ఇచ్చి విభూతి పెట్టి పంపారు. ఆ విభూతిని వారి ఆజ్ఞ ప్రకారం తీర్థంలో కలిపి పైన రాస్తూ ఉంటే 4 రోజుల్లో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చింది. అంటే స్వామి అతని విభూతి పెట్టి పంపించారు. తర్వాత అట్లానే అతని విభూతిని కూడా స్వామి ఆజ్ఞ ప్రకారం తీర్థంలో కలిపి పైన రాస్తూ ఉంటే 4 రోజుల్లో ఆ చర్మం ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చేసింది. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే స్వామి నిద్రపోయారు. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు పెట్టారు. అంటే మహాత్ముల యొక్క స్థితిని మనం అంచనా వేయగలమా? ఆయన మహాత్ముడు కదా నిద్రపోతున్నాడంటే మరి ఆయన చేసేవన్నీ మనం చేయగలుగుతున్నామా? ఒకచాటే కూర్చొని బాబా అక్కడ మసీదులో కూర్చొని మాట్లాడుతూనే కొలువులో పడిపోయి బిడ్డను రక్షిస్తూ ఉన్నాడు, గుర్రపు బండి కింద పెడుతున్న నానా గురించి పట్టించుకుంటూ ఉన్నాడు. అట్లానే యాదగిరి అది ఆ గుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి దాహంతో ఉంటే అతనికి దాహాన్ని తీర్చడానికి మళ్ళీ అక్కడ ఇలా అందిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా కానీ మనకి రూపంగానే కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారా, ఈ దేహమేనేమా అని అనిపించేంతగా. ఒక రాత్రి భక్తులంతా కూర్చుని ఉండగానే స్వామి నిద్రపోయారట. మనకు ఆశ్చర్యపోతాం, స్వామి నిద్రపోవటం ఏంటని. నిద్ర గాఢంగా పట్టిందేమో గుర్రు కూడా పెట్టారు. గోవిందరావు అనే ఒక భక్తునికి ఒక పెద్ద సందేహం కలిగింది. పరిపూర్ణుడైనటువంటి యోగికి నిద్ర లేదని శాస్త్రం చెప్తుంది. అంత గాఢంగా నిద్రపోతూ గురకబెట్టే స్వామి యోగి ఎలా అవుతారు అని అతని సందేహం. అంటే మనం చదువుకుని ఉంటాం కదా, మహాత్ములు ఇలాంటి స్థితిలో ఉంటారు, వాడు నిద్రను చేయించి ఉంటారు, నిద్రకి అతీతులు, లేకపోతే ఇలా ఉంటాం. మరి ఈ గోవిందరావుకి కూడా అలా అనుమానం వచ్చింది. పరిపూర్ణమైనటువంటి యోగికి నిద్ర లేదని శాస్త్రం చెప్తుంది కదా, మరి స్వామి ఏంటి గాఢంగా నిద్రపోతూ గురకు కూడా పెడుతున్నారే, ఈయన అసలు యోగి ఎలా అవుతారు అని అతని సందేహం. అతని మనసులో ఆ సందేహం తలెత్తిన మరుక్షణమే స్వామి కళ్ళు తెరిచి, ఒరేయ్ కంసాలి, అటువంటిది ఏమీ లేదు అని మరుక్షణమే గురుపెట్టి నిద్రపోయారు. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే ఆయన కళ్ళు, బాబా అంటారు కదా, కళ్ళు మూసుకొని నిద్రించగలిగిన వాడే చూడగలడు అని. అంటే అలాగే ఇక్కడ కూడా స్వామి నిద్రపోతూ ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ మెలకుగానే ఉంటారనమాట. అంటే ఎంత మెలకుగా ఉంటారు, వ్యక్తంగాని మన మనసుల్లో వచ్చే ఆలోచనలు సైతం ఆయనకి తెలిసే ఉంటాయి అన్నమాట. అట్లా అంత మెలకువలో ఉంటారు, అంతటి సర్వజ్ఞుడు. అందుకని ఇతని మనసులో వచ్చినటువంటి ఆ సందేహాన్ని స్వామికి చెప్పకుండానే స్వామి నిద్రపోతూ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నటువంటి స్వామి అతను ఎప్పుడైతే ఆయన మనసులో సందేహం వచ్చిందో మరుక్షణమే కళ్ళు తెరిచి, ఒరే కంసాలి, అటువంటిది ఏమీ లేదు అని మరుక్షణమే గుర్రు పెట్టి నిద్రపోయారు. మళ్ళీ వెంటనే ఎలా నిద్రపోయారట. స్వామికి నటన అంటే అస్సలు గిట్టేది కాదు. కృత్రిమతత్వం అన్నా అంతే. ఆయనకి మనోళ్ళు నటిస్తూ బాగా ఇమిటేట్ చేస్తూనో లేకపోతే ఆర్టిఫిషియల్ బిహేవియర్ ఉంటుందన్నమాట. అలాంటివి నటనలు కానీ అలాంటి ఆర్టిఫిషియల్ అతి వినయం నటిస్తూ ఉంటారు. వినయం సహజంగా ఉండేది వేరుగా ఉంటుంది, అతి వినయం నటించడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అంటే అంత కృత్రిమంగా ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్గా తెచ్చిపెట్టుకునేవిలాగా. అటువంటివి స్వామికి అసలు నచ్చేవి కాదు. గణపతిరావు జోషి ఇంట్లో కూర్చొని ఉండగా తిలకం, మాల, వీణ ధరించిన ఒక సాధువు కబీర్ సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడు. మనం ఏం చేస్తాం, వేషం చూడగానే మనకు అనిపిస్తుంది చక్కగా ఈయన సాధువు ఎలా ఉన్నాడట, తిలకం, మాల, వీణ ధరించి కబీర్ సాంప్రదాయానికి చెందినవాడు ఆయన భిక్షకొచ్చాడు. ఇతను పాడే పాటకు పల్లవి అని చెప్తున్నాడు ఈ సాధువు అన్న చరణం. ఆయన పాడుకుంటూ పైగా అటువంటి సాంప్రదాయానికి చెందినవాడు భిక్షకొచ్చాడని అట్లా చెప్పుకుంటూ పాడుతూ వస్తున్నాడు. సామాన్య ప్రజలు అతని వేషం, భాష చూసి అతను గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ రోజుల్లో కూడా అదే పరిస్థితి. అంటే జనాల్ని ఆధ్యాత్మిక పేరుతో మోసం చేయడం చాలా తేలిక. ఎందుకని, ఆధ్యాత్మిక పరంగా ఎవరికి జ్ఞానం లేదు కనుక. అందుకనే ఇవాళ దొంగ గురువులు వీళ్ళందరూ కూడా ఎక్కువ రాజకీయ నాయకుల్ని ఎందుకు మోసం చేస్తారంటే తేలిక మోసపోతారు డబ్బున్న వాళ్ళు కనుక. అంటే అటువంటి నాలెడ్జే ఉండదు.
ఇంకా కొంతమంది దగ్గర ఇలాంటి మాటలు వింటామంటే మనం, నా దగ్గర ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సైతం చేతులు కట్టుకొని ఉంటారు అన్నారు ప్రొఫెసర్లు. అంటే చదువురాని నా దగ్గర కూడా నేను నటించినంత మాత్రాన, అంటే స్థితి లేకుండా చేస్తూ ఉన్నా కానీ నా ముందు సైతం ఇటువంటి వాళ్ళు చేతులు కట్టుకొని కూడా నిలబడతారు, మీరెంత అన్నట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి సైన్స్లో డీప్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక గురించి లేనప్పుడు ఏం చెప్పినా కానీ వాడు నూరెళ్ళ పెట్టుకొని చూడటం ఎందుకులే, ఇది మనకి మన లక్ష్యం ఇది కాదు కదా అనుకుంటాడు, వచ్చి కాళ్ళ మీద పడతాడు, ఏమైనా కావాలంటే అడుగుతాడు. అట్లాంటి ఇది ఉంటుందన్నమాట. అంటే తేలిగ్గా మోసం చేయడానికి. ఈ జనాలు కూడా అందరూ చూసి, ఈ సామాన్య ప్రజలు అతని వేషభాషలను చూసి అతని గొప్ప సాధువని నమ్మి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్నారు. అతన్ని చూస్తున్న స్వామి కొన్ని భంగిమలతో ఆ సాధువు శీలం లేని వాడని వ్యక్తం చేశారు. మరి సర్వజ్ఞుడు, సర్వజీవుల్లోనూ వ్యాపించి ఉన్నవాడు, ప్రతి ఒక్క జీవి తన నుంచి అన్యంగా లేనివాడు అటువంటి స్వామి మరి ఇక్కడ ఈయన ఏం చేస్తాడో తెలియపోతే కదా, ఎట్లా అయితే నానా చందోర్కర్కి బాబా అటువంటి అనుభవం ఇచ్చారో, అంటే తనకి తప్పితే ఎవరికి తెలియదు అనుకున్నటువంటి భంగిమ చేసి చూపించారో బాబా, అంటే నువ్వు తిన్నావని నాకు ఎట్లా గుర్తు అంటే బాబా కేవలం ఒక భంగిమ చేసి చూపించారంట. అలాగే ఇక్కడ కూడా స్వామి ఏం చేశారు, కొన్ని భంగిమలతోనే ఆ సాధువు శీలం లేనివాడని వ్యక్తం చేశారు. తర్వాత విచారించినప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే అతనికి ఒక ఇల్లాలితో అక్రమ సంబంధం ఉన్నట్లు. అంటే జనాల్ని నమ్మించవచ్చు వేషధారణతోటి, మాటలతోటి, పాటలతోటి, కానీ అంతర్యామి అయిన ఆయన ఎట్లా మోసం చేస్తారు. అందుకని స్వామి అది అట్లా తెలియజేశారు. బాబాసాహెబ్నిస్ మొదట శ్రీ మాణిక్య ప్రభు గారి భక్తుడు. అంటే మనం బాబా దగ్గర అదే చూసాం, అక్కలకోట స్వామి భక్తులు బాబా దగ్గరికి వెళ్ళటం, స్వామి పంపించడం. అట్లానే స్వామికి ముందు అవతారమైన బాబాసాహెబ్నిస్ శ్రీ మాణిక్య ప్రభు ఈ గారి భక్తుడు ఈ బాబాసాహెబ్నిస్ అనమాట, 3వ అవతారం. ఒకప్పుడు మాణిక్య ప్రభు అతనిని అక్కలకోట స్వామిని చూపించి ఆయనే నీ గురువు అని చెప్పారు. అప్పటి నుండి అచంచల భక్తి విశ్వాసాలతో అతడు స్వామిని ఒక సేవ చేసుకుంటూ ఉండేవారు. ఎవరైనా చెప్తారండి ఈ రోజుల్లో అట్లా, ఈయనే నీ గురువు అని చెప్పి వేరే వాళ్ళ గురించి చెప్పరు. మనకి నిజమైన మహాత్ములు మాత్రమే, అంటే ఎవరైతే అంతటా నిండి ఉన్నారో, ఇటువంటి నేను వేరు వాళ్ళు వేరనే భావం ఉండదో అటువంటి వాళ్ళు చెప్పగలరు. కానీ ఇప్పుడు సోకాడు దొంగ గురుడు ఎవరైనా కానీ నువ్వు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేయని చెప్తారా? పొరపాటును కూడా చెప్పరు. అట్లా చేస్తే ఆశ్రమానికి వచ్చేవి, వీడిని మోసం చేయాల్సినవి ఇవన్నీ మిగిలిపోతాయి కదా. అంటే మహాత్ములు యొక్క ఆచరణలో మనకి తెలుస్తాయి అన్నమాట. మాణిక్య ప్రభు సాక్షాత్తు ఆయన పంపించారు, ఇదిగో నీ గురువు అక్కలకోట స్వామి అని చెప్పి ఈ బాబాసాహెబ్నిస్ని. స్వామి ప్రభు చెప్పారు కాబట్టి అతడు స్వామిని భక్తి విశ్వాసాలతో సేవ చేస్తూ ఉన్నాడు. సబ్నిస్ బావగారు ఒక గొప్ప పౌరాణికుడు. బాబాసాహెబ్నిస్ గారి బావగారు ఒక గొప్ప పౌరాణికుడు, కానీ అతనికి స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఎందుకని అదే అంటే ఇప్పుడు వచ్చే సమస్య అంతా అదే. జవహరాలి లాంటి వాళ్ళని, లేకపోతే అక్కడ దేవిదాస్ లాంటి వాళ్ళని చూసి జనాలు సాష్టాంగ నమస్కారాలు చేయగలరు, కానీ సాయి దగ్గరికి వచ్చేసరికి ఈయన చదువుకున్నవాడా చదువుకున్నవాడా, వీనికి ఈ మతం వాడా ఆ మతం వాడా ఈ కులం వాడా, ఈయన చూసి మోసపోతున్నావా అని ఇటువంటి వివేకం, ఇటువంటి ఆలోచన తేలిక మోసం చేసిన జవహరాలి దగ్గర చూపించలేదు, లేకపోతే దేవిదాస్ దగ్గర కానీ చూపించలేదు. అంటే నిజమైన మహాత్ముని గుర్తించి సేవించడానికి వాళ్ళ అహంకారం అడ్డొస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళందరినీ మోసం చేసే వాళ్ళ దగ్గర మాత్రం తేలిగ్గా మోసపోతూ ఉంటారు. ఈయనకి స్వామి యందు భక్తి గౌరవాలు లేవు. ఒకసారి అతని పురాణ కాలక్షేపానికి స్వామి కూడా హాజరయ్యారు. చూడండి, అంటే వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నా, ఎంత సామాన్యంగా ఉన్నారో. ఇతను పౌరాణికుడు కదా, ఇతను పురాణాల గురించి అవి చెప్తూ ఉంటే స్వామి కూడా ఒకసారి హాజరయ్యారట. అది అవకాశంగా తీసుకొని స్వామిని వ్యంగ్యంగా విమర్శిస్తూ నిజమైన సాధువులకు పట్టుపాన్పులు అవసరం లేదన్నారు. అంటే స్వామికి ఈ భక్తులు సమర్పించుకున్నటువంటి ఈ పరుగుల మీద వాడి మీద కూర్చుంటున్నారు, వాడుకుంటున్నారని, అందుకని ఇతనికి ఆల్రెడీ స్వామి పట్ల గౌరవం లేదు. అసలు స్వామి అతను చెప్పేది వినటానికి రావటమే ఆశ్చర్యం, అది ఒక అనుగ్రహం అనుకోవచ్చు. కానీ ఇతను ఏం చేశాడు, దాన్ని అవకాశంగా తీసుకొని ఇండైరెక్ట్గా సాధు సత్పురుషులకు ఆయన వ్యంగ్యంగా విమర్శిస్తున్నాడు అనమాట. సాధు సత్పురుషులకు ఇట్లాంటి పట్టుపాన్పులు అవసరం లేదన్నాడు. స్వామి సహజంగా ఒక గోనెపట్ట మీద కూర్చునేవారు. మనం బాబా కూడా అలానే
కేవలం ప్రకటమైనప్పటి నుంచి ఆయన ఎంతో కాలం అట్లా ఒక చిరిగిపోయిన గోనుపట్ట మీద కూర్చునేవారు, గోడ జానడి దూరంలో అనుకోకుండా కూర్చునేవారు. భక్తులు సమర్పించిన తర్వాత అక్కడంతా చెక్క మర్చి ఆయన కూర్చోడానికి చేయడానికి చేసినది అలా కూర్చున్నారే తప్పించి ఆయనకి ఇది కావాలన్నటువంటి స్థితే లేదనమాట. ఎక్కడ కూర్చున్నా ఆనంద స్థితిలో ఉండేవారు. అట్లా స్వామికి కూడా అట్లానే గోనుపట్ట మీద కూర్చునేవారట. బాబా సబ్నిస్ భక్తితో పట్టుపానుపు సమర్పించినప్పటి నుంచి స్వామి దాని మీద నిద్రించడం మొదలుపెట్టారు. ఈ సబ్నిస్ మాణిక్యప్రభు చెప్పారు కాబట్టి వచ్చి స్వామిని సేవించుకుంటున్నారు అత్యంత విశ్వాసంతో. అందుకని స్వామికి ఇతను ఒక పట్టుపరుపు సమర్పించుకున్నాడట. ఆ పరుపు మీద, పట్టుపానుపు మీద, దాని మీద ఇది సమర్పించుకున్నాడు కనుక స్వామి అంగీకరించి దాని మీద నిద్రించడం మొదలుపెట్టారు. ఈ పౌరాణికుడు చేసినటువంటి వ్యాఖ్య దాని గురించే. అంటే సమర్పించింది వాళ్ళ బావగారే, బాబా సబ్ని సమర్పించారు స్వామికి. స్వామి అంగీకరించి దాన్ని వాడటం మొదలు పెడితే స్వామి అందు గౌరవం లేని ఇతని బావగారు పౌరాణికుడు అయ్యుండి పురాణం గురించి చెప్తూ స్వామి వచ్చినప్పుడు వ్యంగ్యంగా ఇటువంటి సాధు సత్పురుషులకు అలాంటి పట్టుపానుపులు అవసరం లేదు అని చెప్పి వ్యంగ్యంగా ఆయన చేసేసరికి తాత్కాలికంగా స్వామి ఊరుకున్నారు. అంటే పౌరాణికుని వ్యాఖ్య దీని గురించే. తాత్కాలికంగా స్వామి ఊరుకున్నారు. మరొక రోజు సాయంత్రం స్వామి పౌరాణికుడిని తోడు తీసుకొని ఒక అడవి మధ్యలో ఉన్న ఒక కొండపైకి వెళ్ళారు. అంటే మనమైతే మన ఇగో దెబ్బతినేది వెంటనే 4 మాటలు అనేవాళ్ళం. కానీ స్వామి ఏం చేశారు, కొన్నాళ్ళు కాముకున్నారు. తర్వాత ఒకరోజు స్వామి సాయంత్రం పూట ఈ పౌరాణికుడినే, ఎవరైతే ఈ పురాణం చెప్తూ స్వామిని ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడినాడో అతన్ని తీసుకొని ఒక అడవి మధ్యలో ఉన్న కొండపైకి వెళ్ళారట. అది చలికాలం. సూర్యాస్తమ సమయం అయ్యేసరికి చలి దుర్భరమైంది. అడవిలో దూరంగా ఉన్న కొండ మీదకి చలికాలంలో వెళ్ళేసరికి అది ఇంకా సాయంత్రం సన్సెట్ అయిపోయేసరికి ఇంకా చలి బాగా పెరిగిపోయింది. పౌరాణికుని పళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఎంత చలిగా ఉందంటే పళ్ళు టకటక కొట్టుకులాడుతున్నాయి. అంటే ఆ చలికి. చిరునవ్వుతో స్వామి అతన్ని చూస్తూ అక్కడ ఉన్న బండ మీద బారి నిశ్చింతంగా నిద్రపోయారు. మన స్వామి ఎలా ఉంటారో చూసాం. ఆయనేమి మనలాగా ఫుల్గా డ్రెస్ చేసుకొని కోట్లు జాకెట్లు వేసుకునేవారు కాదు కదా. స్వామి ఇతన్ని పళ్ళు కొట్టుకుంటూ ఉంటే చూసి నవ్వారట. నవ్వి ఆయన మాత్రం అక్కడ ఒక బండ మీద నిశ్చింతంగా నిద్రపోయారు. ఒంటి నిండా గుడ్డ ఉండి కూడా పౌరాణికుడు కాళ్ళు పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు. కౌపీనం తప్ప మరే ఆచ్ఛాదన లేని స్వామి కఠినమైన నేల మీద నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. స్వామికేమో ఆ బండ మీద కూడా ఆయన అంత నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నారు. ఏది, శరీరం మీద ఒక కౌపీనమే, ఆయన పెట్టుకున్న కౌపీనం ఒక్కటే ఉంది. ఇతనికి ఒంటి నిండా బట్టలు ఉన్నా కానీ ఆ చలికి తట్టుకోలేక పొట్టలోకి మోకాళ్ళు ముడుచుకొని పళ్ళు కొట్టుకుంటూ ఉంటే అలా పండుకున్నాడు. కాసేపటికి చలికి తట్టుకోలేక స్వామిని నిద్రలేపను ధైర్యం చాలక పౌరాణికుడు లోపలే మొరపెట్టుకున్నాడు. తక్షణమే స్వామి తాను పడుకున్న బండ మీద నుంచి లేచి, చూసావా నా పట్టుపరుపు అన్నారు. అంటే మనం అంతటి మహనీయుడిని, అంటే చూడండి, కేవలం తనకేదో 4 విషయాలు తెలిసేసరికి, పురాణం గురించి చెప్పేసరికి మహాత్ముని సైతం అలా అనొచ్చు అనే అంత ధైర్యం వచ్చేసింది. అందుకని స్వామి తనకి ఎట్లా బుద్ధి చెప్పారు అంటే, పట్టుపరుపుని అటువంటి బండరాయిని కూడా సమానంగా అనుభవిస్తున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే అంత కటిక చలిలో కూడా, అంత తీవ్రంగా దుర్భరంగా చలి ఉన్నా ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛాదన, ఒక కౌపిన తప్ప ఏమీ లేకపోయినా ఆ సాయంత్రం అడవిలో ఆ బండ మీద నిశ్చింతగా అలా పండుకొని ఉంటే ఇతను ఇక తట్టుకోలేక స్వామి నిద్రలేపలేక మనసులోనే ప్రార్థన చేసుకుంటే స్వామి లేచారట. లేచి ఏమన్నారు వెంటనే, చూసావా మా పట్టుపరుపు అన్నారు. అప్పటికి కానీ స్వామి చెప్పదలిచిన విషయం అతనికి అర్థం కాలేదు. సబ్ని సమర్పించిన పట్టుపరుపును, కొండమీది బండను సమానంగా అనుభవించిన స్వామి పాదాలంటి క్షమాపణ కోరాడు. పౌరాణికుడు అంటే ఇంకప్పుడు అర్థమైంది స్వామి ఏం చెప్పదలుచుకున్నారో. అర్థమయ్యి స్వామి పాదాలంటే క్షమాపణ వేయాడు ఆ పౌరాణికుడు. సత్పురుషుల యొక్క నింద ఆధ్యాత్మిక జీవితానికి తీరని విఘాతం. అందుకని స్వామి పౌరాణికునికి చెప్పిన గుణపాఠం అతని మీద ప్రేమ వలనే. అంటే వాళ్ళ కోపం ఎందుకు ఉంటుంది, వాళ్ళని మనలాగా పరిమితంగా దేహానికి సంబంధించి ఉండేవాళ్ళు ఏదో ఒక మాట అంటే మనకి వెంటనే రోషం వచ్చేసి మనం ఏదో అనేస్తాం. కానీ అంతటా వాళ్ళు తప్పితే అన్యంగా లేరు, అన్ని జీవులు తనలోనే ఉండే ఈ అనుభవం ఉన్న వారికి
కోపం అనేది ఉండదు. ఎవరి మీద కోపడతారు? అన్యంగా ఎవరున్నారని. అయినప్పటికీ కూడా స్వామి అతన్ని ఎందుకు ఆ గుణపాఠం చెప్పారంటే అతని మీద ప్రేమ వల్ల. మనం బాబా దగ్గర చెప్పిన లీలలో కూడా అదే చెప్పుకున్నాం. అంటే బాబా చెప్పేటువంటి అంటే ఎవరన్నా అటువంటి అనుమానంతో, శంకతోటి, ఇటువంటి విశ్వాసం లేకుండా వచ్చేవారిని ఆయన ఎందుకు కరెక్ట్ చేసేవారంటే ఆయన నుంచి అనుగ్రహం పొందడానికి అవి అడ్డంకిగా నిలుస్తాయి కనుక. విద్యాహంకారం వాడికి విద్య గురించి కానివ్వండి, లేకపోతే ఇట్లా ఆయన ముస్లిము నేను హిందూ అనుకుని వచ్చిన వాళ్ళకి కానివ్వండి, మేగుడికి, వీళ్ళందరికీ బాబా అలానే కరెక్ట్ చేసేవారు అనమాట. అట్లా స్వామి పౌరాణికుడికి చెప్పిన గుణపాఠం కూడా అతని మీద ప్రేమ వల్లనే. శాస్త్రంలో భక్తుడు ఇష్టదైవాన్ని పూజ చేసే సమయంలో అతని గురువు కనుక అక్కడికి వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చేయాలని చెప్పి ఉన్నది. అంటే గురువు యొక్క స్థానం చూడండి. శాస్త్రం కూడా ఏం చెప్తుందట, భక్తుడు ఇష్టదైవాన్ని పూజ చేసే సమయంలో కనుక అతని గురువు కనుక అక్కడికి వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చేయాలని చెప్తుంది. అంటే గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. చేసే పూజ, భగవంతుడికి చేసే పూజ కూడా, ఇష్టదైవానికి చేసే పూజ కూడా గురువుకే చేయమని చెప్తుంది. ఈ సత్యాన్ని స్వామి తన భక్తుడైన చింతోపంత్కు విశేషమైన రీతిలో తెలియజెప్పారు. చింతోపంత్ స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవాడు. అంటే అతని ప్రార్థన మీదనే కదా స్వామి అక్కలకోటకు వచ్చింది. చింతోపంత్ స్వామిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా కొలిచేవారు. అతని ఇంట్లో విష్ణు విగ్రహం ఒకటి ఉండేది. ఒకసారి అతను ఆ విగ్రహానికి 1,000,000 తులసి పూజ చేయాలని నిశ్చయించుకొని నిత్యము నియమంగా కొంత సంఖ్య పూర్తి చేస్తూ ఉన్నాడు. ఈ చింతోపంత్ ఇంట్లో ఆయనకి ఇష్టదైవని విష్ణుమూర్తి ఉండేవారు కాబట్టి ఆయనకి పూజ చేయాలని చెప్పి ఒకసారి విగ్రహానికి 1,000,000 తులసి పూజ చేయాలనుకున్నట్ట. అందుకని ఒకసారి చేయలేక రోజు నియమంగా ఇలా పెట్టుకొని ఇంతిన్ని సంఖ్యతోటి పూజ చేస్తూ ఉండేవాడట. పూజ మొదలుపెట్టిన 2వ రోజు నుంచి సరిగ్గా పూజా సమయానికి స్వామి స్వయంగా వారింటికి వచ్చేవారు. పూజ కోసం ఉంచిన తులసి దళాలను పంత్ స్వామి పాదాల మీద వేసి నమస్కరించాడు. స్వామి ఏమో కరెక్ట్గా ఆ సమయంలో ఇతను పూజ కూర్చున్న సమయంలోనే అక్కడికి వెళ్ళేవారట 2వ రోజు నుంచి. ఇక అప్పుడు ఇతను ఏం చేసేవాడు, ఆ పూజ కోసం ఉంచుకున్నటువంటి ఆ తులసి దళాలను స్వామి పాదాల మీద వేసి నమస్కరించేవాడు. చివరి రోజు షోడశోపచార పూజతో తులసి పూజ ముగించాడు పంత్. అతని భక్తికి మెచ్చి ఆనందంలో మునిగి ఉన్న స్వామి చుట్టూ ఒక చిత్రమైన కాంతి పంతుకు స్పష్టంగా కనిపించింది. అంటే స్వామి అప్పుడు ఇతని పూజకి సంతోషించారు. ఆ సంతోషించిన సమయంలో ఇతనికి ఎలాంటి దర్శనం అంటే స్వామి చుట్టూ కూడా ఒక విచిత్రమైన కాంతి ఈ పంతుకు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. గద్గద కంఠంతో నిత్యము మీ పాద పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అన్నాడు. అంటే ఎట్లయితే స్వామి రోజు నిత్యం వీరింటికి వచ్చి స్వయంగా పూజను స్వీకరించారు, పాద పూజని, అంటే రోజు ఆ తులసి వాటితో చేసేవాడు కదా, అలాగే అందుకని ఇక ఆనందంతో అడిగాడట స్వామిని, స్వామి నిత్యము మీ పాద పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని ప్రార్థించాడు. స్వామి సంతోషించి తదాస్తు అన్నారు. విచిత్రం ఏంటంటే స్వామి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి. ఎక్కడైతే స్వామి పాదాలు పెట్టి కూర్చున్నారో వాటి మీద, అంటే మరి స్వామిని అడిగాడు కదా, స్వామి నిత్యం మీ పాదపూజ చేసిన అదృష్టంలో మాకు కలగాలని. స్వామి తదాస్తు అని అనటం వల్ల స్వామి అతన్ని ఆ విధంగా అనుగ్రహించారన్నమాట. ఎక్కడైతే స్వామి కూర్చొని ఆయన పాదాలు పెట్టారో అక్కడ స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయట. ఏ వడ్రంగి చెక్కలేనంత సొంపుగా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ కూడా అక్కలకోటలోని గజానన్ మహారాజ్ మఠంలో చూడవచ్చు. అక్కడ చాలా మఠాలు ఉన్నాయన్నమాట. చోడప్ప మఠం అని, గజానన్ మహారాజ్ మఠం అని, ఇట్లా కొంతమంది భక్తులకు స్వామి తమ ఆత్మపాదుకలు ఇచ్చేవారు, కొంతమందికి లోహపాదుకలు ఇచ్చేవారు. ఇలా ఇచ్చి ఇవి తర్వాత అక్కడ పెట్టి ఒక మఠం స్థాపించి పూజ చేయమని చెప్పేవారు అనమాట. అట్లా ఈ భక్తుడికి ఇచ్చినటువంటి చింతోపంత్కి ఇచ్చినటువంటి పాదుకలు, అంటే స్వామి పాదాలు ఏది ముద్రించబడి ఉన్నాయి, అవి తర్వాత అక్కలకోటలోని గజానన్ మహారాజు యొక్క మఠంలో పెట్టారు. అక్కడ పూజకి మనం అక్కడ చూడవచ్చు, అక్కలకోట వెళ్తే అంటున్నారు. స్వామి భక్తుల పాలిట కల్పవృక్షం. ఆయన భక్తుడు జోషి నిత్యము స్నేహితులతో కలిసి ఈ స్నేహితులతో కలిసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవాడు. ఒక రోజున జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం తెలియక వాళ్ళు పారాయణ నిలిచిపోయింది.
అంటే ఈ వేదాంత గ్రంథం మనలాగా లీలలో కథలు చెప్పుకునేట్టుగా ఉండదన్నమాట, కఠినంగా ఉంటుంది. అందుకని గురువు దగ్గర నుంచి వింటే తేలికవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అందరూ కూర్చొని స్నేహితులతో కలిసి ఈ జోషి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక శ్లోకానికి అర్థం తెలియక వాళ్ళ అంటే అన్వయం తెలియకపోవటం వల్ల వాళ్ళ పారాయణ నిలిచిపోయింది. సరే, ఆ రోజు పారాయణ అక్కడికి ఆపి వారందరూ స్వామి దర్శనానికి వెళ్ళారు. దర్శనానంతరం స్వామి వాళ్ళని వెళ్ళనివ్వక వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి వేదాంత బోధ చేశారు. అంటే మనం బాబా దగ్గర ఎటువంటి లీలలు చూసామో అక్కడ కూడా స్వామి దగ్గర కూడా అవే ఉంటాయి అన్నమాట. దాదాపుగా అంటే వాళ్ళిద్దరూ చేసినటువంటి లీలలు కూడా ఒకేలా ఉంటాయి. తత్వాలు లెక్కించుకోవడం కష్టంగా ఉన్న భక్తుడి దగ్గరికి దక్షిణ తీసుకురాని పంపించి బాబా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఎక్కడ కూర్చొని ఏ గ్రంథం పారాయణ చేస్తూ ఉన్నది, ఏ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏ విషయం సమన్వయం కావట్లేదు, ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకొని వాళ్ళు సమన్వయం చేసుకోవాలి, ఇటువంటిది ఎంత అద్భుతంగా వాళ్ళు అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనం ఇంట్లో కూర్చొని పారాయణ చేస్తూ ఉన్నా స్వామి యొక్క దృష్టి మన మీద ఉంది అని వాళ్ళకి తెలియజేసేవారు. మనం చేసే ప్రతి పని బాబాకు తెలుస్తుంది అని. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు అక్కడ కూర్చొని చక్కగా ఈ వేదాంత గ్రంథాన్ని అందరూ కలిసి పారాయణ చేసుకుంటూ వీళ్ళకి ఒక శ్లోకం సమన్వయం ఒక ఆపేసి స్వామి దర్శనానికి వెళ్తే స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళని వెంటనే కూడా కూర్చోబెట్టి వేదాంత బోధ చేశారట. చేస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ చేసిన బోధ అంతా ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. చూడండి, వీళ్ళు ఈ శ్లోకంతోనే ఆగిపోయారు. స్వామికి ఎట్లా తెలుసు అంటే మళ్ళీ అది మంచి పిచ్చి ప్రశ్న అవుతుంది. అంతర్యామిగా మనలో ఉండి నడిపించే వానికి ఎలా తెలుసు అని అనుకుంటున్నామంటే మనకి ఇంకా అర్థం కానట్టు అనమాట. అట్లా నమ్మిన భక్తుడు స్వామిని ఏ కోరిక కోరనక్కర్లేకుండానే స్వామి వారికి అవన్నీ సమకూర్చేవారు. అంటే వీరిద్దరూ బొమ్మ బొరుస అంటే ఒకే నాణానికి బొమ్మ బొరుస అన్నట్టుగా ఉండేవారు. బాబా అక్కలకోట స్వామి అంటే ప్రకటమైన తీరు, వాళ్ళ అవతార కార్యం, తర్వాత ఈ లీలలు అన్నీ కూడా దాదాపుగా ఒకరే చేస్తున్నారు అనిపించేంతగా పోలి ఉంటాయి అన్నమాట. ప్రకటమైన తీరు, మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి కంటిన్యూషను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబ గజానన హేరంబ గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన పార్వతీ తనయా కృపానన
పార్వతీ తనయా కృపాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా సిద్ధి వినాయక గజాననా సిద్ధి వినాయక గజాననా పార్వతీ తనయా కృపాననా పార్వతీ తనయా కృపాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన గజాననా పరమ నిరంజన కృపాననా పరమ నిరంజన కృపాననా శ్రీ గణనాథ గజాననా శ్రీ గణనాథ గజాననా మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై
गुरु महाराज गुरु जय जय, 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 भरद्वाज सद्गुरु जय जय, भरद्वाज सद्गुरु जय जय, भरद्वाज सद्गुरु जय जय, भरद्वाज सद्गुरु जय जय, गुरुदेव दत्ता साई राम जय साई राम, 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 प्रेम स्वरूपा साई राम, करुणा सागर 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 साई राम, आपद बांधव साई राम, अनाथ रक्षक साई राम, आपद्बांधव साई राम, अनाथ रक्षक साई राम, आपद बांधव साई राम, अनाथ रक्षक साई राम, आपद्बांधव साई राम, अनाथ रक्षक साई राम, सज्जन सन्नुत साई राम, मुनिजन वंदित 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 साई राम, साधु स्वरूपा साई राम, सकल देवता 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 साई राम, योग स्वरूपा साई राम, ज्ञान प्रदाता 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 साई राम, आत्मस्वरूपा साई राम, निखिलाधारा 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 साई राम, शिरडीवासा साई राम, द्वारक निलया 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 साई राम, गुरुदेव दत्ता साई राम, मुक्ति प्रदाता साई राम, गुरुदेव दत्ता साई राम, मुक्ति प्रदाता साई राम,
गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुण शिवो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं दत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं आत्रिसुतानसूयनन्दना
योगिराज गुरु तव शरणं योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गोरख गर्व विनाशक दत्ता गोरख गर्व विनाशक दत्ता अवधूत निरंजना तव शरणं अवधूत निरंजना तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा पिंगल पूजिता तव शरणं पिंगल पूजिता तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकलकोट गुरु तव शरणं अकलकोट गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं हीनदीनतारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं पूर्णपरात्परा सगुण गुणेश्वरा पूर्णपरात्परा सगुण गुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సాయిరామ్. కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుందాం.
ఆ తర్వాత బాబాకి హారతి చేద్దాం.